ప్రణామాలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ నా హృదయపూర్వక సాయిరాం. ఈనాడు స్వామి దయతో మన ఈ వైజాగ్ సమర్పణ కార్యక్రమాన్ని 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 36వ సమర్పణలోకి ఆల్రెడీ అడుగుపెట్టాం. దీనికి ఇలా ఎన్నెన్నో ఇంకా సమర్పణలు జరగాలని స్వామివారిని ప్రార్థిస్తూ మన ఈ 36వ సమర్పణకి విచ్చేసిన శ్రీ దినకర్ కాదం గారి గురించి, వీరి జన్మస్థలం మహారాష్ట్ర అయినప్పటికీ పెరిగినది మరియు సెటిల్ అయినది అంతా కూడా హైదరాబాద్లోనే. చిన్నప్పటి నుండే దైవప్రీతి కలిగిన వారు. వీరి ఇంటి ఇలవేలుపు శ్రీ వెంకటేశ్వర స్వామి అయినప్పటికీ ఆధ్యాత్మికం వైపు, అందులోని రామకృష్ణ ఆశ్రమం, హరే కృష్ణ ఆశ్రమంపై ఎక్కువ మక్కువ చూపుతూ చిన్నతనం నుండే ఆధ్యాత్మిక వైపు ఇష్టం పెంచుకున్నారు శ్రీ దినకర్ కాదం గారు. వీరు మొట్టమొదటిసారి స్వామివారి దగ్గరికి 1989వ కాలంలో వచ్చి, అప్పుడు 1989 నుంచి 92వ కాలంలో శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ప్రశాంతి నిలయంలో చదువుకున్నారు. 1989వ సంవత్సరంలోనే వీరి బ్యాచ్ అంతటికీ మాత్రం బృందావనంలో చదువుకునే ఒక సెమిస్టర్ కాలం బృందావనంలో చదువుకునే సువర్ణ అవకాశం దొరికింది. అదే సమయంలో వీరు స్వామితో అత్యంత సన్నిహితంగా ఉంటూ మరియు ఎన్నో అనుభవాలను పొందారు శ్రీ దినకర్ కాదం గారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు అనదానికి నిదర్శనం శ్రీ దినకర్ కాదం గారు. ప్రస్తుతం వీరు కార్పొరేట్ ట్రైనర్గా 6 సిగ్మా అనే ఒక అకాడమీలో పనిచేస్తూ ఎంతోమందిని లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాయకత్వపు లక్షణాలను ఎలా పెంపొందించుకోవాలో, ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్నప్పుడు మేనేజ్మెంట్ స్కిల్స్ని ఎలా పెంపొందించుకోవాలో మరియు అద్భుత విజయాలను ఎలా సాధించాలి అనే పలు అంశాలపై ఎన్నో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలలో అనగా ఇన్ఫోసిస్, విప్రో, ఐబిఎం, హాస్పిరా, ఒరాకిల్, డాక్టర్ రెడ్డీస్ మరిన్ని పెద్ద పెద్ద సంస్థలలో వీరు అతని సహాయ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. దాదాపు 280 కార్పొరేట్ సంస్థల వారు 60,000 పై మందిచే వీరు బెస్ట్ కార్పొరేట్ ట్రైనర్గా ఆమోదింపబడ్డారు. ఇవన్నీ ఇలా ఉండగా వీరు స్వామి కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ పాల్గొంటూ స్వామి చెప్పిన విషయాలను అందరికీ తెలియపరుస్తూ తన యొక్క జీవితాన్ని సాఫీగా గడుపుతున్నటువంటి వాటిలో గొప్ప వ్యక్తి శ్రీ దినకర్ కాదం గారు. వీరు ఈనాటి మన 3rd యానివర్సరీ 36వ సమర్పణకి విచ్చేసినందుకు మనందరం చాలా కృతజ్ఞతలు అతన్ని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యలో వేదిక మీదకి ఆహ్వానిస్తూ శ్రీ దినకర్ కాదం గారు. Sai Ram, offering my most humble pranams at the Divine Lotus feet. When the heart is full, words fail అన్నారు. అంటే మనసు నిండిపోయి ఉన్నప్పుడు మాటలు కొంచెం ఇబ్బందిగా వస్తాయి, కష్టంగా వస్తాయట. సార్, ఫస్ట్ ఒక చిన్న సబ్మిషన్. తెలుగు చాలా కష్టపడి నేర్చుకున్నాను. అది కాక ఇంట్లో తెలుగు నడవదు, ఆఫీస్లో కూడా తెలుగు చాలా తక్కువ. సో వచ్చిరాని తెలుగులో ఏదైనా పొరపాట్లు జరిగితే అడ్వాన్స్గా క్షమాపణ అడుగుతున్నాను. ప్లీజ్ ఫర్ గివ్ మీ. అండ్ స్వామి స్టూడెంట్ కాబట్టి మీరు కొంచెం ఎక్కువ కన్సన్ట్రేషన్ చేస్తారు. ఇది ఎలా స్టార్ట్ చేయాలి ప్రోగ్రామ్ అని చాలా ఐ వాజ్ వండరింగ్ హౌ టు స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్, హౌ టు బిగిన్ ది టాక్. కానీ సమర్పణ్ అంటే ది కాన్సెప్ట్ ఆఫ్ సమర్పణ్ వాజ్ టు ఫస్ట్ మనము సహస్ర పురుష శీర్ష అన్నప్పుడు ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి, ప్రతి భక్తునికి స్వామి డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఒకే వ్యక్తి అయినప్పటికీ కొంతమంది అడిగితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ కౌంట్ చేస్తూ పోతే స్వామి అవతరించింది వీడి కోసమే, ఆయన జీవితం అంతా వీడి కోసమే అంకితం చేశారేమో, ఇంత టైం స్వామికి ఎక్కడ దొరికింది. ప్రతి కూడా చెప్పు, నాకు స్వామి ఏం చేశారు, నాకు ఇది చేశారు, నాకు అది చేశారు. అది స్వామి వేరే వాళ్ళకి టైం కేటాయించలేదా? అలాగే స్టూడెంట్స్ గురించి మాట్లాడుతుంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్పుకుంటూ పోతుంటే స్వామి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, ఎన్ని ఎక్స్పీరియన్స్ చూస్తుంటే స్వామికి ఇంత టైం ఎక్కడ దొరికింది? స్వామి దర్శనం ఇచ్చే టైం 2 hours మ్యాక్సిమం, భజనతో ఇంక్లూడెడ్.
కానీ ఇన్ని ఎక్స్పీరియన్సెస్, ఒక్క వన్ పర్సన్ క్యాన్ గివ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అందుకే ఆయన దేవుడు అయినాడు. దేవుడనే ఇవన్నీ జరిగినాయి. ఎనివే, ప్రతి ఒక్కరు ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే ఎంతోమంది 30 మంది ఇప్పటికి వచ్చి వెళ్ళిపోయారు. ఇంకో 3000 మంది వస్తారేమో, ఎంతమంది వస్తారో తెలియదు. సమర్పణ ఇలాగే సాగుతుంటుంది. ఈ సమర్పణ వెనకాల ఐడియా ఏంటంటే, ఎప్పుడైతే మనం దేవుడా కాదా, దేవుడైతే ఎలాంటి దేవుడు, దేవుడు అంటే ఎవరిని ఎప్పుడైతే మెదడు ఉపయోగిస్తామో చాలా నష్టపోతామండి, చాలా కన్ఫ్యూజ్ కూడా అవుతాం. స్వామి దగ్గర ఇది ఎక్కువ నడవదు, ఇదే నడుస్తుంది. ఇట్స్ ఎ హార్ట్ టాక్. అందుకనే స్వామి అర్థం చేసుకున్న ప్రయత్నం ఉంచొద్దు. నెవర్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ స్వామి, జస్ట్ బీ విత్ హెమ్. మనకు చాలా విషయాలు అర్థం కావు, మనమే అర్థం అవ్వలేదు, స్వామిని ఎక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఫైన్. కానీ ఎక్కడైతే బ్రెయిన్ ఉంటుందో చాలా వరకు లాజిక్ యూజ్ చేస్తాం, లాజిక్ అండ్ సైన్స్. అండ్ సైన్స్ చెప్పారు, సైన్స్ ఒక వరకు వచ్చి ఆగిపోతుంది, అక్కడి నుంచి ఆధ్యాత్మికం మొదలవుతుంది. ది అదర్ సీ టు కంప్లీట్ ది సైన్స్ ఈ స్పిరిచువాలిటీ. అండ్ నేను కేర్ఫుల్గా స్వామిని గమనించి చూస్తే స్వామి వాజ్ అబ్సల్యూట్లీ సైంటిఫిక్, చాలా సైంటిఫిక్గా మాట్లాడారు. కానీ సైన్స్ ఒక స్టేజ్ వరకే తీసుకెళ్ళి, దాని తర్వాత ఆధ్యాత్మికం తీసుకుంటే ఆధ్యాత్మికం మనకు మనసు అవసరం, మెదడు కాదు. ఇక్కడ వరకు తెలుగు మాట్లాడారు. ఏమన్నా ప్రాబ్లం వచ్చిందండి? ఇంతే తెలుగు, దీనికన్నా మించి రాదు నాకు. సరే, నా ప్రయాణం, హౌ డిడ్ ఐ కమ్ టు స్వామిస్ ఫోల్డ్? ఇంట్రెస్టింగ్. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఐ స్టడీడ్ ఇన్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ బెంగళూరు. అక్కడ ఎవరు తీయగా చక్కగా మంచి అబ్బాయిల్ని పెంచరు. అక్కడ అంటే అన్ని లక్షణాలు ఉండాలి అబ్బాయిలకి, అబద్ధాలు రాకపోతే సర్వైవ్ అవ్వడం కష్టం, ఒక్కసారిన కాపీ కొట్టకపోతే వాడు ఏ స్టూడెంట్ అవుతాడు, అట్లాంటి బ్యాక్గ్రౌండ్ అనమాట. చాలా టఫ్ స్టూడెంట్స్. మోస్ట్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఆర్ ఇన్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్, దెన్ కర్నల్ ర్యాంక్ అండ్ అబవ్. ఫైన్. మా ఫాదర్ కూడా మిలిటరీ బ్యాక్గ్రౌండ్, ఇంట్లో మిలిటరీ వాతావరణం. కానీ నాకు మాత్రం ఆధ్యాత్మిక వైపు కొద్దిగా ఏదో ఇంట్రెస్ట్ వస్తుండింది. కానీ అది కూడా నాకు కొంచెం గిల్టీ ఫీల్ అవుతుంది, నేను కొంచెం రాంగ్గా పుట్టానేమో, ఆ స్వామి దేవుడు ఆధ్యాత్మిక దీని మీద ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది అని ఇంట్లో మాత్రం డిస్కరేజింగ్. ఒక 10 నిమిషాలు కూడా ఎక్కువ నిలబడితే, 10 నిమిషాలు 10 సెకండ్లు కూడా ఎక్కువ నిలబడితే ఆరతి అయిపోయింది, మా అమ్మ కొబ్బరి కొట్టింది, అక్కడి నుంచి దులుపుకొని వెళ్ళిపోవాలి, కొబ్బరి ముక్క కోసం వెయిట్ చేయాలి, అది ప్రసాదం. అంతకన్నా ఎక్కువ ఆధ్యాత్మికం ఉండేది కాదు ఇంట్లో. కానీ ఇది ఐ హావ్ టు టెల్ దిస్. తర్వాత తెలిసింది స్వామి ఇన్స్టిట్యూట్లో వచ్చిన తర్వాత, ఇఫ్ యూ హ్యావ్ బికమ్ స్వామీస్ డివోటీస్, ఇట్ వాజ్ ఓన్లీ హిస్ డివైన్ ప్లాన్. ఆయన ప్లాన్ లేకుంటే మనం ఆయన భక్తులు కాలేము. ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే కూడా ఆయన ప్లానే, లేకపోతే ఇక్కడ వరకు రాలేము. ఆయన భగవంతుడా కాదా ఏమైనా డౌట్ ఇంకా ఉంటే ఇక్కడ ఉండరు మీరు. ఫైన్. ఆయన అబ్సల్యూట్లీ భగవంతుడు. శ్రీమన్నారాయణ కన్విన్స్ అయినంతనే ఈ సాయంత్రం మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఓకే, చాలామంది కన్విన్స్ అయిపోయి మీ జీవితాలంతా స్వామికి డెడికేట్ చేసేసారు. ఫైన్. ఇక ఈ ప్రయాణం, హౌ డిడ్ ఐ కమ్ టు స్వామి, ప్రిటీ ఇంట్రెస్టింగ్ బై ఇట్ సెల్ఫ్. మంచి స్కూల్స్లో చదువుకున్నాను, అకాడమిక్ కెరీర్ బాగానే ఉండింది. కానీ ఉన్నట్టుండి ఆయన పెద్ద డిజైన్లో చూడండి, యూ క్యాన్ కనెక్ట్ ది డాట్స్ ఓన్లీ వెన్ యూ లుక్ బ్యాక్. వెనక్కి తిరిగి చూసిన తర్వాత ఓహో ఇంత పెద్ద ప్లాన్ వేసా స్వామి అని అప్పుడు తెలుస్తుంది. కానీ ఆ ప్లాన్లో ఉన్నప్పుడు మనకు తెలియదు ఇది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకని. ఉన్నట్టుండి సిస్టమేటిక్గా ఎడ్యుకేషన్లో డౌన్ అవుతూ పోతున్నాను. కొన్ని సంఘటనలు జరిగాయి, దేంతో అయితే నాకు తీవ్ర మానసిక ఆందోళన, ఎక్స్ట్రీమ్ టార్చర్, ఫిజికల్, సైకలాజికల్, మెంటల్. నా మీద నాకే అసహ్యం పుట్టుకున్నంత సంఘటనలు కొన్ని జరిగినాయి లైఫ్లో. ఆ పరిస్థితిలో సహజంగా చాలా గట్టి మనిషి కూడా కూలిపోతాడు. నేను ఒక బాక్సింగ్ కెరీర్ ఉన్నవాడిని, మంచి స్పోర్ట్స్ కెరీర్ ఉన్నవాడిని, చాలా టఫ్ ఎన్వైర్న్మెంట్లో పెరిగినవాడిని, నేనే కూలిపోతున్నాను. ఇదంతా ఒక కర్మగా నేను చెప్పారు. మేబీ ఇట్ వాస్ ఎ కర్మ బ్యాక్గ్రౌండ్ దట్ వాస్ గెటింగ్ వాష్డ్ అవుట్ అండ్ యాజ్ గెటింగ్ ప్యూరిఫైడ్ ఓన్లీ టు మీట్ ది డివైన్ బీయింగ్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాశాను, అత్యవసర మార్కులతో పాస్ అయ్యాను. ఇంజనీరింగ్ రాలేదు, బీఎస్సీ అప్లై చోటిన కాలేజెస్లో రాలేదు. ఇంకో ఇయర్ వేస్ట్ అవుతుందేమో, అసలు నేను చదువు ముందుకు సాగుతుందా లేదా, ఎడ్యుకేషన్ వాస్ కెరియర్ కమింగ్ టు ఎన్ ఎండ్. అయిష్టంగా ఎన్నో కాలేజెస్లో అప్లై చేస్తూ సత్య సైన్స్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అప్లికేషన్ ఫామ్ ఎవరో మా ఫాదర్కి ఇస్తే అయిష్టంగా రాశాను. అది కూడా ఎందుకు రాశానంటే, పుట్టపర్తి ఏదో బెంగళూరు దగ్గరంట, అట్లా రౌండ్ కొట్టుకొని రావచ్చులే అనేసి ఆ ఎగ్జామ్ రాశాను. కానీ మన ప్లాన్ ఏదైనా కానీ స్వామి ప్లాన్ వేరే ఉంటుందండి. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కానీ
నా ఆర్గ్యుమెంట్ స్టార్టింగ్లో ఏంటంటే, నేను రామకృష్ణ ఆశ్రమం చూశాను, వివేకానంద గురించి చదువుతున్నాను, రామకృష్ణ పరమహంస గురించి చదువుతున్నాను, హరికృష్ణ మూమెంట్ చూస్తున్నాను. కానీ ఈయన ఎవరో ఇంత ఉంటాడంటండి, ఆ జుట్టు ఏదో పెంచేశాడు, డింగ్ అని వాచ్ తీస్తాడంట, డంగ్ అని విభూతి తీస్తాడంట, కోట్లాది మంది ప్రజలు, క్షమించండి, పిచ్చోళ్ళలాగా ఆయన వెనకాల తిరుగుతున్నారు. ఫైన్, దేవుడు అంట, హౌ క్యాన్ దిస్ బీ? ఫైన్. చూడండి, మనిషికి అహంకారం ఉండాల్సిందే, కొద్దిగా గొప్ప పర్వాలేదు, నాకు ఇంకా ఉంది, కానీ పొగరు ఉండకూడదు. ఎంత పొగరుందో అంతే పెయిన్ఫుల్గా తీస్తారు స్వామి అది కూడా. ఫైన్, ఈ పొగరు ఇంకా అహంకారం డేంజరస్ కాన్కాక్షన్ అనమాట. ఫైన్, దీంతో నేను పుట్టపర్తి ఫస్ట్ ల్యాండ్ అవుతాను. కానీ బస్ టికెట్ తీసుకొని, అప్పుడులో ఆర్టీసీ బస్ ఉండేది కాదు, హైర్డ్ బస్సెస్ వెళ్ళేవి హైదరాబాద్ నుంచి, సూపర్ డీలక్స్ బస్. పుట్టపర్తిలో వాన రాత్రి పడింది, పొద్దున్నే కడిగేసినట్టు ముత్యంలాగా ఉంది పుట్టపర్తి బస్ స్టాప్. దిగుతానే అమ్మఒడిలో అడుగు పెట్టినట్టు తెలిసింది నాకు. ఓకే, ఇది లాజిక్ పనిచేయట్లేదు, అక్కడ హార్ట్ పనిచేస్తోంది. ఓ రిక్షా వెనకాల ఓం సాయిరామ్, ఓం విన్నాను, సాయిరామ్ విన్నాను, ఓం సాయిరామ్ అని ఫస్ట్ టైం వింటున్నాను. ఆ ఓం సాయిరామ్ పదే పదే చెప్పాలనిపిస్తుంది, ఎందుకు మనుషుల నుంచి వస్తుంది ఓం సాయిరామ్ గట్టిగా. మన పక్కన ఫాదర్ ఉన్నారు, ఎవరో వీడు కూడా సోకింది గాలి అనుకుంటారేమో అనుకో నాకు. ఓకే, ఇది చెప్పకూడదేమో, నాలాంటి వాళ్ళు మేము టఫ్ పీపుల్ కదా. ఫైన్. సో ఓం శ్రీ సాయిరామ్, ఓం సాయిరామ్ చెప్పాలనిపిస్తుంది. కానీ అప్పటికే తెలిసిపోయింది కొంచెం సీటు రాకపోవచ్చురా అనేసి. ఇంటర్వ్యూకి మళ్ళీ వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక్క ఫోటో యూనివర్సిటీ కాలేజ్లో చూశానండి. స్వామి కింద కూర్చొని ఉన్నారు. ఆ ఫోటో స్వామి కింద చూస్తున్నారు. ఆ ఫోటోలో ఒక ఎక్స్ప్రెషన్ స్వామి చెప్తాను, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావో తెలుసు, నేనే రప్పించాను, ఈ జగత్తంతా నేనే సృష్టి నడిపిస్తున్నాను రా, ది సోర్స్ ఈజ్ మీ అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. ఎంత కాన్ఫిడెంట్గా స్వామి కూర్చున్నారంటే, ఐఎమ్ రన్నింగ్ ది హోల్ షో, ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది. అప్పటికి నేను చాలా విన్నాను, క్యాన్సర్ అయిపోవడం అంట, కొంతమందికి కోర్టు కేసులు సర్ప్రైజింగ్లో వాళ్ళ పక్షంలో రావడం అంట. నిన్న రాజ్యంలో మాట్లాడాను ఈ కేసెస్ అనేది. ఎవరో భార్యను ఎక్కిరించడానికి బీర్ బాటిల్ ఫ్రేమ్ మీద స్వామి పేరు మీద కొట్టి ఎక్కిరిస్తూ ఉంటే ఆ బీర్ బాటిల్ వాటర్ బాటిల్గా మారిపోవడం అంట. ఎన్నెన్నో మీరు ఎక్కల్సి విన్నాను అప్పటికి. ఓకే, ఇప్పుడు నా పరిస్థితి ఏమొచ్చిందంటే, ఎక్కడ సీట్ రాలేదు. ఇప్పుడు గతి సాయిబాబా అక్కడికి వెళ్ళాలి, ఏం నా బతికిట్లయిపోయింది. ఎక్కడో మార్మూల ప్రాంతం పుట్టపర్తి అంట, అక్కడ పోయిన ఉండడం, హాస్టల్ ఉండి చదువుకోవడం ఏమిటి, అయిష్టంగా. ఇక ఇప్పుడు ఇష్టం కాదు, సర్వైవల్. ఈ సీట్ రాకపోతే ఇంకా నేను 1 year వేస్ట్ అయిపోద్ది. అప్పటి వరకు స్వామిని చూడలేదు. స్వామి తెల్లారుజామున అరౌండ్ 4 o'clock కల్లో వచ్చి, నేను స్వామి మొక్కుతున్నట్ట, స్వామి మీరు నిజంగానే దేవుడు అయితే, ఓకే, ఏమాత్రం కొంచెమైనా మీరు దేవుడు అయితే నాకు ఈ సీట్ ఇప్పించండి. స్వామి సీరియస్గా, నీకు సీట్ ఇచ్చాను, పోస్టల్ డిలే ఉంది, వెళ్ళి నీ సీట్ తీసుకో. స్వామి నాకు చాలాసార్లు దున్నపోతున్నారు, చాలామందికి దున్నపోతున్నారు, కరెక్ట్ వర్డ్ అది. 7 ప్రాంతంలో లేసేవాడిని, ఉలిక్కిపడి 5:30కి లేసాను నేను. ఇది 5:30 ఆ ప్రాంతంలో నిజమైనవి. ఇంకా పోస్ట్ ఆఫీస్ 10 o'clock ఓపెన్ అవుతుంది. ఆ 4 hours నాకు చాలా కష్టంగా అయిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి సైకిల్ వేసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసరికి ఒక కవర్ వచ్చినట్టుంది అన్నాడు, ఒక లెటర్ వచ్చింది అన్నాడు. అనుకున్నా, సాయిబాబా నువ్వు మళ్ళీ, నాకు ముందే డౌట్ ఉంది, నా మాటలు నమ్మకూడదని. సర్లే ఆ లెటర్ ఏదో ఎలాగో వచ్చాను ఇంత దూరం, లెటర్ తీసుకొని వెళ్దామంటే అక్కడ వైట్ కవర్ ఉండింది. వైట్ కవర్లో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. బాబు నువ్వు రిజెక్ట్ అయ్యావు, నువ్వు ఇక్కడ రావద్దు, పొరపాటు అయిపోయింది, అప్లికేషన్ యాక్సెప్ట్ కూడా చేసాము, అసలు ఎందుకు రాసావు ఎంట్రన్స్ ఎగ్జామ్ అని తిట్టడానికైతే పంపించుండరు. ఓకే, సెలెక్ట్ అయితేనే అంతలా కవర్ ఉంటుంది. వెంటనే కవర్ చింపేసాను, ఇక్కడ సంతకం పెట్టాలి ఉండు. వెంటనే చూస్తే ప్రావిజనలీ సెలెక్టెడ్. లైఫ్లో అంత ఆనందమైన మూమెంట్ మళ్ళీ రాలేదండి, ఇంకోసారి రాలేదు. ఇప్పటికి స్వామితో పాటు 30 years క్లోజ్ ఉన్న సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ మన లెక్చరర్స్ కూడా అంటుంటారు, బాస్ స్టూడెంటే, లెక్చరరే. ఆ స్టూడెంట్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ అయింది ఇంకెవరు అర్థం. ఆ స్టూడెంట్ బిరుదు కోసం నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి పోతుంటే, మంచి బ్రైట్ స్టూడెంటే, ఇంట్లో అందరూ ఒప్పుకునేది ఏంటంటే, ఏమైనా కానీ నీకు ఐఐటి రాని, నీకు
ఏదైనా ఇంకా ట్రిపుల్ ఐటీ రాని ఏమని కానీ చదవాల్సింది నువ్వు పుట్టపర్తిలోనే. అక్కడ స్వామి స్టూడెంట్ బిరుదు రావాలి నీకు, ఏమైనా చేసుకో. ఫైన్. బయలుదేరుతుంటే ఆటంకాలు ఎట్లా వచ్చాయంటే అనంతపూర్ నుంచి ఇంకో 30 కిలోమీటర్ దూరం ఉండగా పుట్టపర్తి నుంచి దూరం ఇంకా అనంతపూర్ నుంచి ఇంకా 30 కిలోమీటర్ల దూరం ఉండగా యాక్సిడెంట్ అయింది. తల్లి చావు బ్రతుకుల్లో ఉంది, ఫాదర్కి ఇక్కడ బ్లీడింగ్. ఓకే, చెల్లి స్పృహ లేదు. ఓకే, ఫాదర్ ఒకటేనా, రే నేను చెల్లిని మమ్మీని నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం పోయి రేపు నీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది సబ్స్టాంటివ్ ఆఫ్ ఫైల్, అది మాత్రం మిస్ కావద్దురా. ఫైన్. ఇక్కడ తల్లి బ్రతుకుతుందో లేదు, ఫాదర్ గతి ఏమో తెలియదు, హాస్పిటల్లో ఉన్నారు. అతను అక్కడ ట్రక్ తీసుకొని జస్ట్ బ్యాండేజ్ కట్టుకొని ట్రక్ తీసుకొని మళ్ళీ ఒక బస్ ఎక్కి పుట్టపర్తి చెప్పి పొద్దునే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిపోయి అట్లా సంపాదించుకున్న సీట్లు కూడా ఉన్నాయండి ఉట్టి స్టూడెంట్ అవ్వడానికి. ఈ రహస్యం చాలా తక్కువ మంది తెలుసు. ఎందుకంటే స్టూడెంట్ అయిన తర్వాత స్వామిని ఏ రూపంలో మేము చూసామో అది మాటల్లో వివరించేది కాదు. స్టూడెంట్ అయ్యాక స్వామి చాలా వరకు స్టూడెంట్లో, అందులో ఇంకొంతమందికి కొన్ని ఛాన్సులు ఇచ్చారు. ఆ ఛాన్సెస్లో మనం ఎక్స్పీరియన్స్ అయింది మాటల్లో వివరించలేము. వాస్తవానికి స్వామి ఇంకో అతనికి ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తేనే అర్థమవుతుంది, కానీ మాటల్లో ఏ మాత్రం చెప్పలేము. మాటలు కమ్ ఫ్రమ్ ది టంగ్ అండ్ బ్రెయిన్, బట్ హార్ట్ నుంచి వచ్చేది ఎక్స్పీరియన్స్. So this lifetime of becoming Swami student is one of the best thing that happened probably in thousands of lives I would have taken. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను, సెలెక్షన్ వచ్చేసిన తర్వాత అక్కడ పుట్టపర్తి చేరాము. ఫస్ట్ డేనే స్వామి మాట్లాడారు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్నారు. సార్ ఐఎమ్ ఫ్రమ్ సికింద్రాబాద్ అన్నాను. నాకు ఇప్పుడైతే థ్యాంక్స్, చాలా బాస్, ఎక్కడ సీట్ దొరికినప్పుడు నీ దగ్గర సీట్ దొరికింది. ఓకే, నువ్వు దేవుడో కాదో తెలియదు, కానీ అసలు ఏంటంటే ఇంత పెద్ద పొరపాటు సాయిబాబా ఎలా చేయగలరు. సీట్ నాకు ఇచ్చారు. ఫైన్. ఇంకా ప్రపంచంలోనే ఫేమస్ అయిపోతా. ఈయన నాటకం, బూటకం, దొంగతనం అంతా బయట పెట్టేస్తా. ఈ వాచ్లు ఎక్కడి నుంచి వస్తాయో, విభూది ఎక్కడి నుంచి తీస్తాడో, ఇదంతా ఏం చేస్తాడో నేను బయట పెట్టేస్తా. ఫైన్. నా లక్ష్యం ఏది ఇంకా. ఫైన్. ఇంకా బీఎస్సీ చేస్తాను లేదో ఏదో గట్టెక్కేస్తాను పర్వాలేదు జీవితంలో, కానీ ఎంత ఫేమస్ అయిపోగలను. ఫైన్. ఇంతమంది జనాల్ని, కానీ అప్పటి కూడా యాటిట్యూడ్తో వెళ్ళిన తర్వాత ప్రతి క్షణం, ప్రతి క్షణం ఓకే ఏదో ఒక మిరకల్, ఏదో ఒకటి జరుగుతున్నది, విచ్ వాస్ ప్రూవింగ్ దట్ హీ ఈస్ నాట్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, నాట్ ఆర్డినరీ గాడ్ ఆల్సో. ఫస్ట్ 6 months ప్రశాంతిలో సాఫీగానే గడిచింది. కానీ కొంచెం నా యాటిట్యూడ్ వేరే. మిలిటరీ స్కూల్ ఎన్వైర్న్మెంట్లో బాబు లేనాన్న అని ఎవడు లేపడు పీటీకి. ఎలాంటి భాష వస్తుందో ఇక్కడ నిలబడి ఎందుకు చెప్పాలి, కానీ ఫైన్. అవన్నీ వచ్చిన వాళ్ళము పుట్టపర్తిలో ఫస్ట్ డే అనూప్ జలోటా భజన్. నేను ఏదో లోకంలో ఉన్నాను. ఏంద్రా ఇంత మంచి భజన వింటున్నాను అని వింటున్నా, ఎవడో సాయిరామ్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ సుప్రభాతం, విల్ యూ జాయిన్, నువ్వు కూడా వస్తావా, నన్ను పర్మిషన్ అడుగుతున్నాడు. అదే మా స్కూల్లో అయితే ఎగిరి తన్నేవాడు, అక్కడ పోయి పడేవాడిని నేను. ఏంటి యు ఆర్ లేట్, వాట్ నాన్ సెన్స్, రగడాలో ఫ్రంట్ రోల్ అది ఇది. ఇప్పుడు సడన్ కాంట్రాస్ట్ ఈ వాతావరణానికి అక్కడి నుంచి మొదలైంది. ఇక ఇంత విన్నాను కదా స్వామి గురించి, చాలా మిరకల్స్ విన్నాను. చివరికి నేనంటే కొంతమందికి అసూయ అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఉంది. ఎందుకు ఏం లేని వాళ్ళ మీద చూసి అసూయపడడం ఎందుకో తెలియదు. కొంతమంది నా గురించి ఇప్పుడు స్టూడెంట్స్ యాక్టివిటీలో శాంటాక్లాస్ అని ఒకడు వస్తాడండి. అతను వాళ్ళు అందరికీ రాత్రి గిఫ్ట్లు ఇవ్వడం. ఓకే, చిన్న చిన్న యాక్టివిటీస్లో నాకు చిన్న 4-5 సెంటర్లు రాశారు. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక్కొక్కటి రాసి పెడతారనమాట. దాంట్లో నా గురించి చెడ్డగా ఎక్కిరిస్తూ ఏదో రాశారు. నాకు చాలా కోపం వచ్చింది, అహంకారం పెద్దది. ఓకే, స్వామి స్పీచ్లు ఇంతమంది వింటున్నారు కానీ వీళ్ళందరూ స్వామి స్టూడెంట్స్ అంట, వీళ్ళందరూ స్వామి భక్తుల పిల్లలంట, వీళ్ళు పోయి ఇట్లా రాసి పెట్టడం ఏంటి. నాకు కోపం వచ్చేసి నేను ఆ లెటర్ రాసుకొని పాకెట్లో తీసుకొని దానికి స్టేపుల్ చేశాను. నేను లెటర్ రాశాను, స్వామి నీ స్టూడెంట్స్, నువ్వు దేవుడు కదా, అట్లయితే ఇటు మీ స్టూడెంట్స్ ఇలా రాశాను, స్టేపుల్ చేసుకొని పాకెట్లో పెట్టుకొని ఈరోజు స్వామికి ఇచ్చేద్దామని వెళ్ళాను నేను దర్శనానికి. ఒక్క రోజు ముందే స్వామి ఏదో స్పీచ్ ఇచ్చారు. 2-3 days నుంచి స్వామి ఎంతో చెప్పారు. ఈ స్టూడెంట్స్ ఇంత వినుంటైతే ఈయన దేవుడైతే వీళ్ళ మనసులో మార్పులు ఎందుకు రాలేదు. ఫైన్. వెళ్ళి లైన్లో కూర్చున్నాను. ఫస్ట్ రోనే దొరికింది. స్వామి అటు లేడీస్ ఫినిష్ చేసుకున్నారు, జెంట్స్ ఫినిష్ అప్పుడు ఇసుకుండేది.
ఫినిష్ చేసుకొని షెడ్ ఎదురుగా అక్కడ లైన్లో కూర్చున్నప్పుడు స్వామి రైట్ టర్న్ తీసుకొని వస్తున్నారు. వచ్చారు. స్వామి నా దగ్గరకు వచ్చారు, నా పక్క వాళ్ళతో మాట్లాడుతూ తీసుకుని సైన్ చేసి వెనక వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఫైన్. నీకు ఇన్ని విషయాలు చెప్పాను కదా, నేను ఇప్పుడు ఇచ్చేద్దాం అనుకుని పాకెట్లో పెట్టుకొని ఉన్నాను. స్వామి ఇంకా దగ్గరకు వచ్చేసరికి ఇదంతా రాశాను స్వామికి. స్వామి నువ్వు దేవుడేనా, దేవుడైతే ఇది ఎందుకు అయింది, అది ఎందుకు అయింది, ఇట్లా ఎందుకు రాస్తారు, పిల్లలు ఎందుకు ఇలాగున్నారు. ఓకే స్వామి ఇంకా లెటర్ ఇవ్వాలి నేను. స్వామి నెక్స్ట్ పర్సన్ దగ్గర వచ్చి వెనకాల మాట్లాడుతాను. స్వామి చెప్తున్నారు, ఇన్ని విషయాలు చెప్పాను, నీకు మనసుకి ఎక్కలేదు, కానీ వాడెవడో చెప్పింది నీ మనసు దగ్గర పెట్టుకొని వచ్చినావా ఇంత దూరము అని అతను అంటున్నారు. నేను చూస్తున్నా ఈ మనసు మెదడు ఏం మాట్లాడుతున్నా. ఫస్ట్ నేను లెటర్ నేను అంతా మర్చిపోయాను నేను. ఫైన్. స్వామి వచ్చారు, నా పక్క నుంచి ఇట్లా తాకి వెళ్ళిపోయారు. నేను ఇచ్చింది ఎందుకు అసలు, ఈయన చూసిన తర్వాత అంతా మర్చిపోయాను. మైండ్ బ్లాంక్. దర్శనం నుంచి నడిచి వస్తూ నాకు తర్వాత స్ట్రైక్ అయింది, ఏం చెప్పారు రా స్వామి అని. అది చాలా తొందర నాకు స్వామి చేసిన విషయాలు అప్పుడే స్ట్రైక్ కావండి. కొంతమంది కొన్నేళ్ల తర్వాత ఒక్క స్వామి ఎక్స్పీరియన్స్ 10 సార్లు 10 ఎక్స్పీరియన్సెస్ 10 లెసన్స్ ఇస్తుంటుంది. ఓకే నాకు ఇన్ని చెప్పింది నువ్వు గుర్తుపెట్టుకోలేదు, కానీ ఎవడో చెప్పింది మనసు దగ్గర పెట్టుకొని వచ్చావా. మనసు దగ్గరే ఉంది, ఇక్కడ లెటర్ ఇక్కడ పెట్టుకొని వచ్చా పాకెట్లో. ఫైన్. తర్వాత అనిపించింది స్వామికి ఎంతమంది అన్నారు, స్వామి మనుషుల దగ్గర పెట్టుకొని మీరు పట్టించుకునే లేదు స్వామి. అక్కడ తెలిసింది కొన్ని విషయాలు మనం పట్టించుకోవద్దు, అసలు అక్కడికక్కడే వదిలేసేయాలని. ఎంత క్రిటిజం స్వామికి అయింది. ఫస్ట్ ఇన్స్టెన్స్ స్వామిని కొంచెం సీరియస్గా తీసుకోవడం, ఇది దేర్ ఇస్ సంథింగ్ విచ్ వీ షుడ్ అండర్స్టాండ్. దాని తర్వాత సిరీస్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. ఒక 6 months అయిన తర్వాత బృందావన్ ట్రాన్స్ఫర్ చేశారు మమ్మల్ని. బృందావన్లో అయించుండి 6 నెలల లోపల్లో దాంట్లో స్వామి 90 days అక్కడ ఉన్నారు. ఈ 90 డేస్లో ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్, ప్రతిరోజు ఎవ్రీడే ఒక్కొక్క ఇన్సిడెంట్స్. ఆ 90 daysలో కనీసం 80 days అయితే నేను స్వామి సీట్ చైర్ దగ్గరే స్వామి కాలు ఒకటి తీసుకొని తొడ మీద పెట్టుకొని పాద నమస్కారం చేసుకుంటూ ఉండిపోయాను. బృందావన్లో సీన్ విచిత్రంగా ఉంటుంది, ఎస్పెషలీ త్రయ బృందావనం. ఆ రోజులో అప్పుడు ఎలా జరిగిందంటే స్వామి కూర్చుంటే ఈ కాలు ఓ ముగ్గురు, ఆ కాలు ఒక ముగ్గురు పక్కనే. ఫైన్. ఈ చెయ్యి కొంతమంది వేళ్ళు పంచుకోవడం. సార్ 1000 తల్లుల ప్రేమ అంటే అక్కడ తెలుస్తుంది. ఆయన దర్శనం ఇచ్చేసి ఇంటర్వ్యూలు ఇచ్చేసి పొద్దున్న సాయంత్రం ఏదో ఒకటి పని చేస్తూ అప్డేట్ ఈ ఆడిట్ అన్నీ చూసుకుంటూ సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ అక్కడ కూర్చొని ఆయనకి ఏం ఇంట్రెస్ట్ అండి. అయినా కానీ ఫుల్ సీజ్. వీళ్ళ సంతోషం కోసం, పిల్లల సంతోషం కోసం చల్లేరే ఉండరా ఆగరా ఏ చెమటనో ఎంత దుమ్ము ఎంత ధూళి అయినా కానీ స్వామిని టచ్ చేస్తుంటే స్వామి నేను ఒకటి అప్పటికీ కొంచెం తెలిసిపోయింది, ఈయన సామాన్యుడు కాదు, యాజ్ క్లోజ్ యాజ్ టు హిమ్ ఉండాలని చాలా దగ్గర కూర్చునేవాడిని. ఫైన్. ఈ దగ్గర కూర్చున్న దాంట్లో ఒకటి గమనించానండి, ఈ రహస్యం తర్వాత తెలిసింది నాకు. హీఈస్ అబ్సల్యూట్లీ రైట్. కొంచెం తక్కువ చెప్పానేమో, నువ్వు నా కోసం ఒక్క అడుగు నీ వైపు నేను 10 అడుగులు వేస్తానని. 1000 అడుగులు వేస్తారేనా. ఇన్ని కథలు విన్నాను కదా. నాకు బృందావన్కి వచ్చాం, బృందావన్ వస్తానే వెంటనే స్వామి రాలేదు. ఈ కథలు విన్న స్వామిని దగ్గర నుంచి చూడాలని. అప్పుడు రోజులో గంట ఉండేది అక్కడ. కుల్వంత్ హాల్ వచ్చే ముందు ఇంక గంట ఇంకా అక్కడే ఉందేమో. అక్కడ ఇసుకలు ఉండేవి. సౌత్ ఇండియన్ క్యాంటీన్లో తినేసి మనం ఓల్డ్ హాస్టల్కి వెళ్తుంటే స్వామి బయటకు వచ్చారు అరౌండ్ 1:30 ఆ ప్రాంతంలో. అప్పుడు స్వామి రారు. స్టూడెంట్స్ అందరూ ఆర్చ్ దగ్గర నిలబడి చూస్తున్నారు పైన. నేను అందరు స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఒక అడుగు ముందేసి ఇంకొంచెం అడిగేసి సర్కిల్ ఉండేది అక్కడ. ఆ సర్కిల్ దగ్గరికి వెళ్ళిపోయి స్వామి పైన నుంచి కింద చూస్తున్నారు, నవ్వుతున్నారు, అటు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు. అందరం ముందుకెళ్తున్నాం అనుకున్నాను. కానీ చివరి చూసేసరికి ఏమైందంటే స్వామి అటు ఇటు చూసి నవ్వుతున్నారు. చూసిన కింద చూసి బిస్కెట్లు చిక్కినాయా అన్నారు. నాకు తెలుగు అప్పుడు అంత వచ్చేది, చిక్కినాయా అంటే దొరికినాయా అని. బిస్కెట్లు చిక్కడం అంటే ఏదో నెట్ వేస్తారు కదా, బిస్కెట్లు చిక్కడం అర్థం కాలేదు. నేను పక్కనే ఉన్న అడుగుదాం, నేను చూసి ఎవరు లేరు, అందరు అక్కడే ఉండిపోయారు. నేను ఒక్కడే పిచ్చోన్లాగా ముందుకు వెళ్ళిపోయాను. అందుకే స్వామి పైన చూసిన అవుతారు, వీడికి తిక్క ముద్రిందిరా వీడికి అని. ఫైన్. చూసి బిస్కెట్ ఏదో మాట్లాడారు అంటే పిచ్చోడా వెనకాల చూడ ఎవరు లేరు, ఒక్కడివే వచ్చేసావని. స్వామి మహాసమాధి తీసుకున్న తర్వాత నుంచి ఏ అడుగులైతే వేసుకుంటూ నేను స్వామి వైపు పక్క నుంచి వచ్చానో, ఇప్పుడు 2011 నుంచి 2019 వరకు 1st Januaryకి ఆల్మునాయ్ ఫ్లాగ్ తీసుకొని స్లో మార్చ్ అదే అడుగుల్లో నడుస్తున్నానండి.
అల్యూమినియం ఫ్లాగ్. స్పోర్ట్స్లో అంటే అకాడమిక్స్లో యావరేజ్ కాబట్టి నాకు స్కూల్ క్యాప్టెన్, హౌస్ క్యాప్టెన్ ఎప్పుడు రాలేదు. కానీ మా హౌస్ ఫ్లాగ్ అన్నా, స్కూల్ ఫ్లాగ్ అన్నా పట్టుకోవాలని చాలా కోరిక ఉండింది. కోరికలన్నీ తీరుస్తాడండి, అవసరాలన్నీ తీరుస్తాడు, కానీ కోరికలకు హద్దు ఉండాలి. కానీ ఒక టైం తర్వాత నా యూనివర్సిటీ ఫ్లాగే పట్టుకొని ఆ స్లో మార్చ్ చేస్తానని ఊహల్లో కూడా ఊహించుకోలేదు. ఆ కోరిక కూడా తీర్చేశాడు. ఎనివే, కమింగ్ టు దిస్, స్వామి కోసం నలుగురు ఇస్తే హీ విల్ గివ్ ఎవ్రీథింగ్. కానీ స్వామి కోసం రండి. ఇది రహస్యం చాలామంది మర్చిపోతాను ఈ మధ్యన. లివ్ ఫర్ స్వామి, హీ విల్ లివ్ ఫర్ యూ. మీరు మీకోసం బ్రతికారా, కీప్ స్వామి సెకండరీ, దెన్ స్వామి విల్ బి సెకండరీ, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి సెకండరీ ఫర్ యూ. జస్ట్ అండర్స్టాండ్ ది సీక్రెట్ ఆఫ్ కమిటింగ్ అ లైఫ్ ఫర్ స్వామి. కమింగ్ టు దిస్, బృందావన్ చేరిపోయాను. ఇప్పుడు స్వామి వస్తున్నాడని తెలిసిపోయింది. స్వామి వచ్చినట్టు తెలిసిపోయింది. అప్పటికే ఈ 6 monthsలో ప్రశాంతంలో చూశాను. ఉన్నట్టుండి విభూది తీయడం, అక్కడి నుంచి ఇంకేదో తీయడం, ఇదంతా చాలా దగ్గర ఎన్నో కథలు విన్నాం. ఇప్పుడు నౌ ది ఛాన్సెస్ కమ్ వేర్ ఐమ్ సీయింగ్ స్వామి ఫ్రమ్ వెరీ క్లోజ్ క్వార్టర్స్, చాలా దగ్గర సన్నిహితంగా కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నాను. 90 daysలో ఏమేమి గమనించాను, దట్స్ ఎన్ ఎపిసోడ్ బై ఇట్ సెల్ఫ్. ఫస్ట్ డే స్వామి నారంగ్ ఇది రావను, సునీల్ నారంగ్ అక్కడ సహజంగా సిబిఎస్ఈ రిజల్ట్స్, సిబిఎస్ఈ అనుకుంటా ఫాలో అయ్యేది వాళ్ళు. ఆల్ డిస్టింక్షన్స్, కొద్దిగా ఏదైనా పొరపాటు జరిగితే 1 or 2 students విల్ గెట్ ఫస్ట్ క్లాస్, ఫైన్. 100% రిజల్ట్స్ ఆఫ్ కోర్స్, ఫైన్. సో నారంగ్ ఇది రావు అన్నారు. ఓకే, ఆల్ ఇండియా నంబర్ 1 అన్నారు. అందరు కూర్చొని ప్రశాంతం క్వైట్గా ఉంది. స్వామి చైర్ ఒక్కతే ఉంది అక్కడ, అందరు చుట్టూ 90 students ఇలా క్వైట్గా ఉంటుంది. స్వామి ఒక్కరే, పక్కన లెటర్లు, ఒక చిన్న గ్లాస్ వాటర్. 2-3 గంటలు స్వామి నాకు చూస్తూ ఉండిపోవచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ మాటలు వివరించలేము. ఫైన్. ఇప్పుడు స్వామి నారాయణ్ ఇదిరావు వచ్చాడు. ఆల్ ఇండియా నంబర్ 1, ఎస్ స్వామి. సెలబ్రేట్ అన్నాడు. సెలబ్రేట్ అంటేనే ఆ అబ్బాయి వంగాడు, పాద నమస్కారం చేసుకున్నాడు. నన్ను చూసి, ఏమ్రా నీకు ఏ సాయిబాబా కావాలి? అప్పటికే డౌట్ వచ్చింది, నేనంటే ఇష్టం లేదు వీడికి అన్న. ఓకే, ఏ సాయిబాబా కావాలి? సత్యసాయిబాబా కావాలన్నా, స్వామి కావాలి, షిర్డీ సాయిబాబా కావాలన్నా? నేను ఈయనైతే సీట్ ఇచ్చాడు, ఈయన పేరు చెప్పకపోతే బాధపడతాడేమో, కానీ ఈయన గురించి నాకు తెలుసు, ఏదో ఉంది ఇక్కడ. ఫైన్, షిర్డీ సాయిబాబా కన్ఫర్మ్ దేవుడు అంట, చాలామంది నమ్ముతున్నారు. నేను ఇద్దరూ కావాలి స్వామి అన్నాను. ఐ నీడ్ బోత్ స్వామి, దోనో చెయ్యే. దున్నపోతా సెల్ఫిష్ అన్నాడు. తుమ్కో కోన్ చెయ్యే అన్నాడు. నీకెవరు కావాలండి? స్వామి చెయ్యే మెరుకు అన్నాడు. స్వామి చెయ్యే, సరే అనేసి ఇలా అనేసి ఒక చిన్న రింగ్ తీశారండి. దాంట్లో షిర్డీ సాయిబాబా విగ్రహం ఉండింది. ఇలా చూపించారు నాకు. ఫైన్, నేను అనుకున్నా, ఓరే నేను కూడా ఏదైనా మాట చెప్పేసింటే నాకు కూడా ఒక ఉంగరం వచ్చేది కదా, బంగారం ఉంది అది కూడా. ఫైన్, నేను బంగారం చూస్తున్నా, అక్కడ రింగ్ చూస్తున్నాను, కానీ దాంట్లో ఆధ్యాత్మిక విలువ, ఆయన ప్రేమ అదంతా చూడటం లేదు నేను. ఫైన్, అది ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే చాలా టైం పడుతుందేమో, ఇంకా నువ్వు దున్నపోతు అనేసారు కదా. ఫైన్, విగ్రహం అది ఎంబోస్డ్, దాంట్లో షిర్డీ సాయిబాబా అవుతుంది. ఓకే దేఖో, అతనికి రింగ్ పెట్టాడు, మళ్ళీ పాద నమస్కారం తీసుకుని వెళ్ళిపోయి నేను బిక్కమొహం పెట్టుకొని చూస్తున్నా. నా అప్పుడులో ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ నాలో మైండ్లో జరుగుతున్నాయని నా ఫేస్లో తెలిసిపోయేవండి. ఫైన్, ఓకే. రెండోది, ఇది జరిగింది. ఇంకో 2 days తర్వాత అతనికి ఒక అబ్బాయిని పిలిపించి స్టమక్ ఏదో ప్రాబ్లం ఉండింది అతనికి. ఓకే, సృష్టించేసి మెడిసిన్ లేలోంచి విభూది ఇచ్చాడు. నేను అప్పుడే డౌట్ పడినా, ఈయన మెడిసిన్ లేలోని ఇచ్చినాడు, బాగవుతాడో లేదో ఎవరు చూశారు? అతను చెప్తాడా బాగవలేదని? ఈయన అసలే చెప్పాడు. సో ఇదంతా అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్, ఇవన్నీ కాంట్ ట్రస్ట్ మచ్, ఇది అనుకుంటున్నా. స్వామి ఇలా ఆలోచన వచ్చినప్పుడు అంతా స్వామి నా వైపు ఒకలాగా చూసేవారు. నేను అనుకుని కొంపతీసి నాకు మైండ్ రీడింగ్ చేస్తున్నాడా? ఓకే, స్వామి వెంటనే చెప్పారు, డై మైండ్. నేను మైండ్ రీడింగ్ చేస్తున్నారా అనుకునేసరికి స్వామి అంటే డై మైండ్ని తీసేయండి, హార్ట్తో లింక్ ఉండాలి. డై మైండ్ జస్ట్ కోయిన్సిడెన్స్ ఏమో, జస్ట్ అలా కోయిన్సైడ్ అయింది, లేకపోతే నేను ఆలోచిస్తున్నా ఈయనకి ఎలా తెలుసు అండి. ఓకే, ఇది డౌట్. రెండోది, ఇంకో అతనికి అలాగే శివలింగం క్రియేట్ చేసి ఇచ్చారు. ఈసారి క్రియేట్ చేసి ఇచ్చేసరికి నేను కేర్ఫుల్గా చేయి చూసేసరికి, రే ఇక్కడి నుంచి ఏదో కనెక్షన్ ఉంది, ఇక్కడి నుంచి తీసాను అనుకుంటున్నావు కదరా అని నేను ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నాను. స్వామి అదే చెప్తున్నారు అక్కడ. ఓకే, ఈయనకి ఎలా తెలుసు ఇది అనుకుంటే సర్లే అనేసి మళ్ళీ నారంగ్కి పిలిపించారు. నారంగ్ పిలిపించి, నారంగ్
రింగ్ అడిగారు. రింగ్ తీసుకొని తుమ్కో స్వామి చెయ్యే షిరిడి సాయిబాబా చెయ్యే అంటే స్వామి చెయ్యే ఇలా పట్టుకుని నేను ఆల్మోస్ట్ 2 feet దూరంలో ఉన్నానండి. కింద కూర్చొని స్వామి చైర్లో కూర్చొని 2 feet దూరం ఇలా చూసి ఫూ అని ఊస్తే అక్కడ షిరిడి సాయిబాబా విగ్రహం కళ్ళు ఎదురుగా 2 feet డిస్టెన్స్లో ఇక్కడ షిరిడి సాయిబాబా విగ్రహం అలా సత్యసాయిబాబా విగ్రహంలో మారిపోయింది. ఆయనకు రింగ్ వేసేసాడు. ఐ వాజ్ షాక్డ్, అమేజ్డ్. ఫైన్. దాని తర్వాత ఇది ఎలా చేయగలరని చూస్తుంటే నాకు డౌట్ వచ్చింది. ఇప్పటివరకు మాయమైపోయింది చూశాను, ఇదంతా వచ్చింది చూశాను, ఇక్కడ మాయమైపోయింది అంటే ఇక్కడ దీనికి ఈ రోప్కి కనెక్షన్ లేదు. ఫైన్. దాని తర్వాత ఇక్కడ విభూతి చేసినప్పుడు ఇక్కడ ఏమన్నా దాచుకొని తీసాను, కేర్ఫుల్గా చూస్తున్నారు. స్వామి ఇలా అంటారు ఉన్నట్టుండి, అంటే చూసుకో ఇక్కడ ఏం లేదు ఇక్కడ. ఫైన్. ఈ చిన్న మిరకల్స్ ఆర్ హిస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కన్విక్షన్ ఈజ్ మేము ఆర్డినరీ పర్సన్తో మాట్లాడటం లేదు. ఆయన ఫుల్ పవర్ చూపించే చూసే అర్హత లేదు, మీకు కెపాసిటీ లేదు, ట్యూనింగ్ లేదు, వి కాంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్. కానీ చిన్న చిన్న విషయాల్లో నాకు డౌట్ వస్తున్నది. ఆ ఒక్క డౌట్ క్లియర్ అయిపోతే దట్ హీస్ కేపబుల్ ఆఫ్ యూర్ నాట్ మీటింగ్ అన్ ఆర్డినరీ పర్సన్. ఆ సామాన్యుత అయితే మాట్లాడలేదు, చూడటం లేదు అని కన్విన్స్ అయిపోతే చాలు. ఫస్ట్ స్టెప్ వాస్ దట్. ఆయన ఎంత ప్రేమ, ఎంత టైం. నాలాంటి అతనికి నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. మా ఇంట్లో ఆయన పట్ల భక్తి తక్కువ, ఆయన తక్కువ కాదు అసలు లేనే లేదు, ఆయన దేవుడే నమ్మని ఆయన నాలాంటి వాడిని పిలుచుకొచ్చాడంటే ఐ మీన్ హీస్ సంథింగ్ ఈజ్ అ మెసియర్. ఇది జరుగుతూ ఉండింది. ఒకరోజు ఏమైంది, ఒక అతను నిలబడి ఒక స్పీచ్ ఇచ్చారు. అతను చాలా అనారోగ్యం ఉంటే స్వామి విభూతి క్రియేట్ చేసి ఇచ్చిన తర్వాత ఎలా ఆరోగ్యపడ్డాడు. ఓకే, ఇంతమందికి ఈయన చేస్తున్నాడు కదా, నా కెరీర్ ఇలా అయిపోయింది, నా చదువుల్లో కొంచెం వీక్ ఉన్నాను. ఎందుకు? నాకు తీవ్రమైన సైనస్ ఉండేది, చాలా హెడేక్ వచ్చేది, స్పెషల్లీ కొద్దిగా స్ట్రెస్ వస్తానే చాలా సైనస్ వచ్చేసేది. ఎగ్జామ్లు చెడిపోవడం, ఎగ్జామ్లో పడుకోవడము, ఎగ్జామ్లో చదువుకొని వెళ్ళిందంతా మర్చిపోవడం అన్నీ చాలా జరిగేవి. చాలా ఎఫెక్ట్ అయింది. ఈ సైనస్కి ఏమైనా తీస్తారేమో చూసుకొని ఒక లెటర్ రాశాను. ఇఫ్ యువర్ గాడ్ కైండ్లీ క్యూర్ మై సైనస్. కానీ తెలియదు నాకు అప్పటికి. నాకు డాక్టర్లు చెప్పిందంటే అలర్జీ ఉందని. అలర్జీస్ క్యాన్ యూ క్యూర్ మై ఆఫ్ నాజల్ అలర్జీ, ఐఎమ్ హ్యావింగ్ కాన్స్టెంట్ కోల్డ్. అది రాసుకొని వచ్చాను. రాసుకొని అది మార్నింగ్ 8 o'clock రాశాను, 7 o'clock రాశాను, 8:30కి దర్శనం. స్వామి అది లెటర్ పాకెట్లో పెట్టుకొని కూర్చున్నాను. స్వామి దిగి వచ్చారు బృందావనంలో. ఇలా నడుస్తూ వచ్చిన తర్వాత పిలిచారు. ఇట్లా 6th 7th row నిలబడి ఉన్నాను. నాకేంటి ఈయన ఏంటో తెలుసుకోవాలని నాకు ఫుల్ క్లియర్ వ్యూ కావాలి. నాకు ఎప్పుడు కూడా ఆయన నన్ను చూస్తున్నాడా లేదా కన్నా నేను ఆయన చూస్తున్నాను లేదా అని చాలా ఇంట్రెస్ట్ ఉండింది నాకు. దగ్గర పిలిచారు. పిలిచి లెటర్ తీసుకొని ఏమ్రా, అప్పటికి తెలుగులో మాట్లాడడం మొదలెట్టేశారు. ఏమ్రా, ఎప్పుడు నీకు ముక్కు ప్రాబ్లం ఉందా? అవును స్వామి అన్నాను నేను. ముక్కు బాగానే ఉంది కదరా అని ముక్కు మీద ఇట్లా రుద్దారు. స్వామి మళ్ళీ అనుకున్నా, ఈయనకు తెలియదు నా ప్రాబ్లమ్స్, అనవసరంగా ఇది చేతకాని పనులు ఇట్లా మాట్లాడుతుంటాడు, నా ప్రాబ్లం ఏంటో ఈయనకేం తెలుసు. మనుషులు అనుకుంటాడు నీ ప్రాబ్లం నాకు తెలుసురా అన్నారు. స్వామి అనుకోవాలి, అక్కడ బయట చెప్తారు నీ ప్రాబ్లం నాకు తెలుసురా అని. మనసులో అనుకున్న ఏం తెలుసో ఈయనకంటే, నీకు అలర్జీ కాదురా, ఎనర్జీ లేదు, దున్నపోతా, ఏగో ఇది ప్రాబ్లం. ఈ 7th class డ్రాప్ అవుట్ ఈయనకి ఏం తెలుసాయా అలర్జీ అంటే ఏంటి, నాజల్ అలర్జీ అంటే ఏంటి ఏం తెలిసి ఉంటుంది తనకు. విభూతి క్రియేట్ చేసి ఇవ్వగలడు ఏదో. స్వామి నీకున్నది సైనస్. అప్పుడు తెలిసి నాకు సైనస్ ఉందని. తర్వాత మొత్తం లిటరేచర్ చదువుతాను, నేను సైనస్ గురించి తెలుసుకుంటే ఎగ్జాక్ట్లీ సిమ్టమ్స్. 15 yearsగా నేను అనారోగ్యంతో ఫేస్ చేస్తున్నాను. అందరు డాక్టర్లు నాజల్ అలర్జీ, ఈ అలర్జీ, ఆ అలర్జీ, పోలన్ అలర్జీ అంటుంటారు, కానీ నాకు ఏం అలర్జీనో అప్పుడు తెలిసి నాకు సైనస్ ఉందని. నీకు సైనస్ ఉందిరా అని. ఓకే, క్యూర్ చేస్తానులే, నీకు బాగు చేస్తాను. లెటర్ తీసుకోవడమే గొప్ప, నాకేం క్యూర్ చేస్తావు, ఏదో విభూతి తీసిస్తానులే అనుకున్నాను. గమ్మునుండిపోయాను నేను. ఫైన్. కొద్ది రోజులు గడిచింది. నమ్మకం తక్కువ. ఫైన్, చేయగలడా ఆయన అని. ఫైన్. స్వామి పక్కన నిలబడి అధిక ప్రసంగం ఎప్పుడు మాట్లాడకూడదండి. ఓకే, నిజం మాట్లాడని తెలిసింది మాట్లాడని, తెలియకపోతే క్షమాపణ మార్చుకొని నోరు మూసుకొని ఉండడం మంచిది. ఫైన్. ధన్రాజ్ అన్న ఒక అబ్బాయికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ రోజుల్లో మార్నింగ్ మాకు 9 o'clock క్లాసెస్ స్టార్ట్ అయ్యేవి. 10 o'clock ఎవరైనా ఇంటర్వ్యూ ఉంటే ఆ అబ్బాయికి వచ్చేది. మళ్ళీ 11 o'clock అతను వచ్చి స్కూల్లో జాయిన్ అయ్యేవాడు, కాలేజ్లో జాయిన్ అయ్యేవాడు. ఆ కాలేజ్ బ్రేక్ టైంలో వచ్చాడు. ఏమైంది నన్ను అందరూ అడిగితే, స్వామి నాకు ఉంగరం క్రియేట్ చేసి ఇచ్చారని చూపించాను. ఇంటర్వ్యూలో ఉంగరం క్రియేట్, దుబాయ్ అతను మలయాళి. ఫైన్, ఉంగరం క్రియేట్ అందరం మొక్కుకున్నాము. నేను కూడా ఏదో సృష్టించాడు కదా అంటూ తాకాను దాన్ని. ఫైన్.
ఓకే, ఇది అయిన తర్వాత ఈవినింగ్ దర్శనంలో కూర్చొని ఉన్నాము. స్వామి ధనరాజ్ ఇది రావు అన్నాడు అని దగ్గరకు వచ్చేసరికి రింగ్ దిఖావు అన్నాడు. ఏమ్రా ఇదందరు రింగ్ చూస్తారా మీరు అంటే అవును చూసినాం స్వామి. ఈ రింగ్ చూశారు కదా, సరే ఏమ్రా నువ్వేమంటివి అంటే స్వామి మమ్మీ డాడీకి చూపిస్తానన్నా. వీళ్ళకు కూడా చూపిస్తాను అన్నావా అనలేదు స్వామి. మరి వీళ్ళకి చూపిస్తాను అన్నోడివి వీళ్ళకి చూపించి మమ్మీ డాడీకి గురించి ఎందుకు అడిగావు? అతిక ప్రసంగంగా మాట్లాడతావు కదా. ఇప్పుడు ఏం చేస్తావని డౌట్ వచ్చింది. ఇలా పట్టుకుని ఇప్పుడు చూడనేసి అన్నాను. 3 సార్లు వెళ్ళేసరికి రింగు మాయమైపోయింది. నేను అనుకున్న పాపం నష్టపోయారు అవుతాను, నేనుంటే ఇచ్చేవాడిని కాదు, జేబులు వేసుకొని నేను ఇంకా ఇవన్నీ తిరిగి ఇవ్వని అనేవాడిని. అంత బంగారం పాయ కదా నాయన. ఓకే నేను ఇది బాధపడుతున్నాను. స్వామి అందరు స్టండ్ అయిపోయారు. వాడి ఫేస్లో రక్తం లేదనమాట, బిక్కబోయాడు అతను. స్వామి ఇచ్చింది తీసేసుకున్నారు. అప్పటికి ఫోన్ చేసి చెప్పేశాడు దుబాయ్కి, స్వామి గేమ్ మీ రింగ్ అది ఇది అనేసారు. వాళ్ళందరూ ఆనందపడుతున్నారు. పాయ ఓకే, ఒక్కసారి నా వైపు చూశారు. చూసి ఏమనుకుంటున్నారా నువ్వు స్వామి గురించి అని ఇప్పుడు భయం వేసింది. ఏం లేదు స్వామి అన్నాను. నేనేం చేయలేనా, ఏమని చేయగలనా? సైలెంట్గా ఉన్నాను. చేయగలరు అని చెప్తే ఓటమి, స్వామితో పంతం పెట్టుకోవడం ఏంటండి. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఫోన్ అంటే బాయ్ నుంచి గర్ల్ అయిపోగలవు అందునా అంటాను. ఓరి దేవుడు. ఫైన్, నేను ఇప్పుడు ఈ సార్ కుడి చేయి గుండె మీద పెట్టుకుని ఎవరు ఛాలెంజ్ తీసుకుంటారండి ఇట్లాంటిది? మీరు ట్రై చేయండి ఎవరన్నా. ఆయన ఏది అందునా అంట, నన్ను అడుగుతున్నా అనాలనా అనేసి. నేనే స్వామి గట్టిగా కాళ్ళు పట్టేసా. ఎవరన్నా స్వామి స్వామి వద్దు వద్దు అనేసి. స్వామి ఇలా చూస్తున్నారు కోపంగా. ఇది గట్టిగా పట్టుకొని స్వామిని ఇదిలిస్తున్నాను. స్టార్ట్ అన్నారు. అక్కడ ఓం స్టార్ట్ అయిపోయింది భజనలు. ఇప్పుడు స్వామి మీరు నవ్వినట్టే నవ్వుతున్నారు స్వామి అంటానని. ఇప్పుడు కోపం తగ్గిపోయి స్వామి నవ్వుతున్నారు, చిన్నపిల్లలు నవ్వినట్టు. ఈయనకు నవ్వు వస్తుంది, ఇక్కడ కామెడీ, నాకు ఇక్కడ ట్రాజిడీ అయిపోతుంది. నా భయం ఓరు దేవుడు. ఇప్పుడు మర్చిపోయి అనేస్తే కూడా నేను ఇప్పుడు ఏమైపోతాను. లేక సీటు దొరికింది. ఇప్పుడు అనంతపూర్లో అయితే రానివ్వరు. ఒకప్పుడు నువ్వు అబ్బాయి పోని రానివ్వరు, ఇక్కడ ఆడదోమని కూడా ఉండనివ్వరు. ఫైన్, నా బతికే ఇంటికి వెళ్ళి ఏం చెప్పను. ఏమ్రా రింగు తీసుకొస్తావనుకుంటే నువ్వు ఇట్లా మారిపోయి వచ్చావు. ఎవరికేం చెప్పుకోను, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా ఏమని చెప్పను? అన్నాడు నేను ఇట్లా మారిపోయానని. భయపడి చచ్చిపోయాను నేను. స్వామి 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 ఇట్లా అంటున్నాను. కాళ్ళు గట్టిగా పిసికి లేతగా ఉంటాయి స్వామి, కాళ్ళు గట్టిగా పిసికేస్తున్నాను స్వామి వద్దనేసి. స్వామి నవ్వుతున్నారు. వీళ్ళు గణేష్ భజన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. నేను ఓరు దేవుడు, నేను ఐఎమ్ ష్యూర్ ఇంకా అనలేదని. ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోతే చాలు, సీట్ వద్దు, బీఎస్సీ వద్దు దేవుడా, నేను పారిపోతా. ఫైన్, స్వామి నవ్వుతున్నారు. దాని తర్వాత ఎంత మంచి ఫ్రెండ్షిప్ అయిపోయిందంటే, స్వామి నెత్తి మీద ఇట్లా కొట్టేసి, బుగ్గ మీద ఇట్లా కొట్టేసి స్వామి వెళ్ళిపోయారు. దాని తర్వాత శాంతించాను నేను, ఇంకేం కాదులే అనుకొని. 2 days తర్వాత స్వామి అది మళ్ళీ కూర్చొని ఉంటే, ఏమరా నీకు మెడిసిన్ ఇస్తాను కదా, ఇప్పుడు ధైర్యం కొంచెం పొగురు తగ్గింది, భయం పెరిగిపోయింది, కొంచెం ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. స్వామి చాలా ప్రేమతో ఎంత ప్రేమగా మాట్లాడారంటే, స్వామి అన్నారు నీకు మెడిసిన్ ఇస్తాను కదా అన్నారు. అవును స్వామి. స్వామి ఇలా చెయ్యి ఓపెన్ చేసి నాకు క్లియర్గా కనిపించేటట్టు స్వామి ఇలా ఊపారు గాల్లో. క్లోజ్ చేసిన తర్వాత మెల్లిగా స్లో మోషన్లో తీశారు. చిన్న ఎల్లో బాటిల్ వచ్చింది. దాంట్లో ఎల్లో వైట్ ట్రాన్స్పరెంట్ బాటిల్, దాంట్లో ఎల్లో ట్యాబ్లెట్స్. ఇలా పట్టుకొని స్వామి చేతిలో మెడిసిన్ ఫ్యాక్టరీ కూడా ఉంది తెలుసునా అన్నారు. ఈ ఒక్క స్టేట్మెంట్ ఎన్ని అర్థాలు తీసుకోవచ్చు, ఎన్నో అర్థాలు తీసుకోవచ్చు. ఆ విభూది మెడిసిన్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి ఇప్పటికీ పుట్టపర్తిలో అన్ని మెడిసిన్స్ రాసిన తర్వాత కూడా ఒక విభూది ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ చేతిలో నుంచి విభూది అంత వచ్చింది స్వామిది. ఫైన్, ఈ చేతిలో మెడిసిన్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఫైన్, స్వామికి ఈ బాటిల్ తీయడం, మెడిసిన్ తీయడం వచ్చు, కానీ దీని క్యాప్ తీయడం రాదురా. దాని అర్థం ఏంటో మీరు ఎప్పుడైనా ఎవరైనా అర్థమైతే నాకు కూడా చెప్పండి. ప్రతి స్వామి చెప్పిన దానికి ఏదో ఒకటి అర్థం తర్వాత 10-100 ఏళ్ల తర్వాత కూడా దాని ఉంటుందండి. క్యాప్ తీయడం రాదురా, అందుకని ఎవరైనా పిన్ ఇవ్వండి. అప్పటికే 10 పిన్లు బయటకు వచ్చినాయి. వెంకటేష్ అన్న అబ్బాయి ఫ్రమ్ చెన్నై, వెంకట్, అతని పిన్ను తీసుకొని స్వామి ఆ క్యాప్ ఓపెన్ చేసి ఒక ట్యాబ్లెట్ నా చేతిలో పెట్టి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తిను బంగారు, బాగైపోతావు. ఇట్లా శ్వాస పీల్చుకొని అప్పటికి 15 ఏళ్ళుగా పీల్చుకోలేను నేను. ఫుల్ లంగ్, నో సైనస్ ఆఫ్టర్ దాట్. ఎప్పుడు మళ్ళీ సైనస్ రాలేదు.
ఆ వెంకట్ అనే అబ్బాయికి 4 ఏళ్ల తర్వాత కలిసాను కాలేజ్ వదిలేసిన తర్వాత. ఆ పిన్ అలాగే ఆ అబ్బాయికి ఇచ్చేశాడు. అతను లామినేట్ చేసి పెట్టుకున్నారు, ఈ పిన్ స్వామి తాకారని. ఫైన్. ఆ రోజుల్లో నాకు కొంచెం విచిత్రం జరిగేది ఏంటంటే, చాలా ఫన్నీగా, చాలా స్ట్రేంజ్గా కనిపించేది ఏంటంటే, హాలిడేస్ వస్తున్నాయి, హాలిడేస్ రేపటి నుంచి డిక్లేర్ అయిపోయినాయి, హాస్టల్లో ఫుడ్ ఎవరు తింటం లేదు, భోజనం ఎవరు చేయట్లేదు. నేను బాగా లాగించాను. ఫైన్, ఎందుకు ఎవరు తింటం లేదంటే, హాలిడేస్ వస్తున్నాయి కదా, ఇప్పుడు స్వామిని వదిలేసి వెళ్ళిపోవాలి. ఓకే, చాలామంది స్వామి మై పేరెంట్స్ ఆర్ కమింగ్ టు పుట్టపర్తి ఓన్లీ, ఐ వాంట్ టు స్టే ఇన్ పర్తి. అబద్ధం అది. ఫైన్, పేరెంట్స్ ఆర్ నాట్ కమింగ్ టు పుట్టపర్తి. వీడు స్వామిని పేరెంట్స్ పుట్టపర్తి పిలిపిస్తున్నారు, వాళ్ళు రావట్లేదు. స్వామి మా పేరెంట్స్ ఊర్లో లేరు, నేను పుట్టపర్తిలోనే ఉంటాను, స్వామి ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. వెళ్ళండి 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 వెళ్ళండి, హాలిడేస్కి వెళ్ళండి. నేనేమో హ్యాపీగా ఉన్నాను హాలిడేస్కి వెళ్ళిపోవాలని, కానీ వీళ్ళు మాత్రము చాలామంది వెళ్ళటం లేదు. ఈ లాజిక్ నాకు అర్థం. హాలిడేస్ వచ్చేసరికి నా వైపు స్వామి ఒకసారి అదే త్రైబిద్రంలో కూర్చొని, చూడరా వెనకాల చూడు, చూస్తే ఒకడు ఏడుస్తున్నాడు, అటు చూస్తే ఇంకో ఇద్దరు ఏడుస్తున్నారు, ఇటు చూస్తే ఇంకా ఇద్దరు ఏడుస్తున్నారు. నాకు అర్థం లేదు ఏడవడం ఎందుకు అని. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు టికెట్ బుక్ చేసుకొని వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోవాలి, హాలిడేస్ వస్తున్నాయి, వీళ్ళు వెళ్ళడానికి సిద్ధపడటం లేదు. ఓకే, స్వామితో ఉండాలని ఏడుస్తున్నారా వాళ్ళు. అప్పుడు అర్థమైంది ప్రేమ అంటే ఎలా ఉంటుందో. రానున్న కొన్ని నెలల్లో స్వామి ఎంత ప్రేమ చూపించేస్తారంటే నా మీద, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ మిరకల్ ఆఫ్ మిరకల్. చాలా జరిగాయండి, నేను చెప్తాను. కానీ ఆయన బిగ్గెస్ట్ మిరకల్ ఈజ్ లవ్. బిగ్గెస్ట్ మిరకల్ ఈజ్ లవ్. ఒక్క వ్యక్తి ఇంతమందికి ఇంత ప్రేమ ఎలా చూపించగలడు? ఆ ఒక్క వ్యక్తి ఈ ప్రస్తుత సమాజంలో ఒక ఇంట్లో వాళ్ళే వేరే వాళ్ళ పైపు అంత ప్రేమ చూపించారు. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేసుకుంటా అంత ప్రేమ? ఎలా ఉండాలో వాళ్ళతో అలాగే ఉంటారు. ఎవరికి అతి కాదు, ఎవరికి తక్కువ కాదు. అది అలా ఎలా ఉండగలుగుతారు? అప్పటికి కొంచెం మార్పు వచ్చేసింది నాలో. ఇది సమ్ స్ట్రేంజ్ ఫినామినా. హిస్ బిగ్గెస్ట్ మిరకల్ ఈజ్ నాట్ ది చేంజ్, నాట్ ది క్యూరింగ్. ఆయన ఎవరికో బాగు చేయడం కాదు, ఆయన అనారోగ్యాన్ని నయం చేయడం కాదు, ఓకే ఎవరికో ఏదో ఓడిపోతున్న కేసులో గెలిపించడం కాదు, అవన్నీ కాదండి. ది బిగ్గెస్ట్ మిరకల్ ఈజ్ లవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. మనిషిలో మార్పు. ఐ హ్యావ్ డన్ సైకాలజీ మైసెల్ఫ్, నాన్ మాస్టర్స్ ఇన్ సైకాలజీ. అక్కడ కూర్చొని స్వామి మైండ్ రీడ్ చేస్తున్నారా అని డౌట్ వస్తుంటే స్వామి క్లియర్ చెప్తాం, మైండ్ రీడింగ్ అంటూ ఏం లేదు. నేను సైకాలజిస్ట్గా క్లినికల్ సైకాట్రిస్ట్. నేను చెప్తాను, ఒక్క మనిషి వేరే మనిషిలో మైండ్లో ఏం జరుగుతుందని ఒక సైకాట్రిస్ట్ కూడా తెలుసుకోలేడు. అసంభవం, అది నాట్ పాసిబుల్. ఐఎమ్ హ్యావింగ్ 3 మాస్టర్స్ డిగ్రీ, మాస్టర్స్ ఇన్ జర్నలిజం, మాస్టర్స్ ఇన్ సైకాలజీ, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. నేను చెప్తున్నాను, ఫైన్, యాజ్ అ సైకాలజిస్ట్ ఐమ్ టెలింగ్ యూ, వేరే వాళ్ళ మైండ్ రీడ్ చేయడం కాని పని, అది కాదు. సైకాలజీలో అట్లాంటిది ఏం లేదు. కానీ ఈయన నెక్స్ట్ సెంటెన్స్ ఏం మాట్లాడబోతున్నారో ఆయన చెప్పగలడు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చెప్పగలడు. ఇంట్రెస్టింగ్ సంఘటన. ఫస్ట్ డే నేను అక్కడ త్రై బృందావనంలో కూర్చున్నాం కదా, అందరు పిచ్చోడ్లాగా ముందెందుకు వెళ్తున్నాను, తీరిగ్గా పక్కగా స్వామి వెనకాల వెళ్ళి కూర్చోవచ్చు కదా. నేను స్వామి చైర్ వెనకాల కూర్చున్నాను. నేను స్వామిని చూస్తున్నాను లేదు, కానీ స్వామి దృష్టి నా మీద ఎలాగో ఉండింది. అందరు స్టూడెంట్స్ అందరూ స్వామిని అడుగుతున్నారు, స్వామి ప్లీజ్ స్పీక్ స్వామి అని. మాట్లాడాలి స్వామి. స్వామి అంటున్నారు, నంజుండయ్య నై హై మై స్పీచ్ నై బాత్ కర్ సక్తా అభి. ఇప్పుడు మాట్లాడిన నంజుండయ్య గారు లేరు, ట్రాన్స్లేట్ చేయలేను. అప్పుడే నేను అందరు గోల చేస్తుంటే వెనకాల నుంచి నేను ట్రాన్స్లేట్ చేస్తాను స్వామి అని మెల్లిగా చెప్పాను. స్వామి ఐ విల్ ట్రాన్స్లేట్ అని ఎంత సాఫ్ట్గా మాట్లాడి పక్కనున్న బీకే నరసింహన్ గారికి వినపడలేదు. బీకే నరసింహన్ ఒకప్పుడు సనాతన్ సాతి ఎడిటర్, అంతకుముందు ఇందిరాగాంధీకి ఏర్చలు నీళ్లు తాగించారు. ఎడిటర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ గుండే ఎమర్జెన్సీ టైంలో, చాలా నోటెడ్ జర్నలిస్ట్ అతను. ఓకే, స్వామి డింగ్ అని వెనక్కి తిరిగి నాకు చాలా సన్నిహితంగా ఇంత క్లోజ్గా చూశారు. క్యా బోలారే అన్నారు. ఇంత దగ్గరగా మీకు కూడా భయం వేస్తుందండి. క్యా బోలారే నేను కూర్చునే బోలా స్వామి అన్నాను. నేను టెల్ మీ వాట్ డిడ్ యూ టెల్ అంటే కదా, ఏం చెప్పలేదు స్వామి. యూ సెడ్ యూ విల్ ట్రాన్స్లేట్, నువ్వు ట్రాన్స్లేట్ చేస్తానన్నావా స్వామి అన్నాను. స్వామి పక్కన బీకే నరసింహన్ గారిని చూసి, ఈ ధైర్యం చూడండి, ఆ ధైర్యం కాదు పోగరు అది, ఫైన్, ధైర్యం చూడండి, సీ ది బాయ్స్ కాన్ఫిడెన్స్. ఈయన జర్నలిస్ట్ అన్నాడు. నేను ఫస్ట్ ఇయర్ బీఎస్సీ అప్పుడు జర్నలిస్ట్. అప్పుడే అనుకున్నా మళ్ళీ పొరపాటు చేశారండి సాయిబాబా. ఓకే, ఈయన స్టూడెంట్, నేను యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ బీఎస్సీ ఆల్రెడీ 6 months అయిపోయింది. ఈయనకు తెలియదు చూడు జర్నలిస్ట్ అంటున్నారని. ఫైన్,
అంతటితో ఆగలేదు. స్వామి ఈ ఆరతి అయిపోయింది, స్వామి లోపలికి వెళ్ళిపోయారు. ఈ వికే నరసింహన్ అడుగుతున్నారు, విచ్ న్యూస్ పేపర్ ఆర్ యూ వర్కింగ్ ఫర్? నేను సార్ ఐఎమ్ ఫస్ట్ ఇయర్ బీఎస్సీ. మరి స్వామి టోల్డ్ యువర్ జర్నలిస్ట్. మీ స్వామిని అడుక్కోండి, మీ దేవుడు కదా అన్నాను నేను. చూడండి, ఐ హ్యాడ్ ది గట్స్ టు సే దట్ మీ స్వామిని అడుక్కోండి, మీ దేవుడు కదా అని. ఆయన సైలెంట్ అయిపోయారు. 3 years గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత అర్జెంటుగా మమ్మీ 2 ఫోటోలు ఉన్నాయి ఇంట్లో, ఈరోజు లాస్ట్ డేట ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంబీఏ అప్లై చేయడానికి. నేను డేట్ చూసుకోలేదు. ఉన్నారా, ఇంటికి వచ్చి తీసుకో. వెంటనే వెళ్ళి ఆ 2 ఫోటోలు అతికించేసి సంతకాలు పెట్టేసి బుల్లెట్ లాగా యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళాను, అప్లికేషన్ పెట్టాను. వాడు తిప్పి మొహాన్ కొట్టాడు. ఏంటంటే 4:20, 4 o'clock అప్లికేషన్ క్లోజ్. అప్పటికి 3 years స్టూడెంట్ స్వామి స్టూడెంట్ ఉన్నప్పటికీ ఆ విధబుద్ధులు పోలేదు. ఓ 50 రూపాయలు అంటే ఇప్పుడు 500 అనుకోండి పెట్టి ముందుకు తోశాను, 2 వెనక్కి తోశాడు. 4:20కి ఇప్పుడు 4 o'clock క్లోజ్ అయిపోయింది. మరి ఎట్లా బాబు అంటే పక్కన ఇస్తారు తీసుకోను. నువ్వు తీసుకోవడంలో ప్రాబ్లం ఏంటి? సర్లేనేసి పక్కకి వెళ్ళిపోయి అక్కడ ఇచ్చాను 50 రూపాయల నోటు, అప్లికేషన్ ఫామ్. అతను అప్లికేషన్ ఫామ్ తీసుకొని 50 రూపాయల నోట్ అట్లా వదిలేసి స్టాంప్ కొట్టి కౌంటర్ ఫాయిల్ ఇచ్చాడు. అదే నీ హాల్ టికెట్. ఆ రోజు వచ్చి ఎగ్జామ్ చక్కగా ప్రిపేర్ అయిపోయాను. దంచడానికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ కూర్చునేసరికి క్వశ్చన్ పేపర్ అంతా విచిత్రంగా ఉంది. సార్ యూ గివ్ మీ రాంగ్ క్వశ్చన్ పేపర్. రాంగ్ క్వశ్చన్ పేపరా? నీ హాల్ టికెట్ నెంబర్ ఇదే కదా, నీ ఫోటో నీదే కదా, నాదే. ఈ క్వశ్చన్ పేపర్ కరెక్టే. ఎట్లా కరెక్ట్ అవుతా ఉందండి? ఇది ఎంబీఏ క్వశ్చన్ పేపర్. నువ్వు అప్లై చేసింది జర్నలిజం బాబు, ముద్ర కూడా చూడు, జర్నలిజం క్వశ్చన్ పేపర్ ఇది. రాస్తావా వెళ్ళిపోతావు అన్నారు. ఉండవా బాబు, ఇప్పుడు 1 year వేస్ట్ అవుతుంది, ఏదో ఒకటి ఇచ్చి అని ఏం ప్రిపేర్ కాకుండా రాశాను. వచ్చింది సీట్. జర్నలిజం అయిపోయింది. ఒక మీడియా హౌస్ కోసం పని కూడా చేస్తున్నాను. అప్పుడు స్ట్రైక్ అయింది. చూడండి, స్వామి చెప్పింది వెంటనే అర్థం కావుకోండి. అప్పటికే 4 years గ్యాప్ తర్వాత అర్థమైంది నేను జర్నలిస్ట్ అవ్వబోతున్నాను, జర్నలిస్ట్ అయిపోయాను కూడా, జర్నలిస్ట్ అయ్యాను. ఫైన్. ఆయన చెప్పినందుకు ఇట్లా జరిగిందో లేకపోతే కాబోయేవి ఆయన చెప్తారు. ఫైన్. 3 things దట్ ఐడెంటిఫై టోటల్ అవుతారు: ఆమ్నిషియన్స్, ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిపోటెన్స్. ఆయనకు అన్నీ తెలిసి ఉండాలి, అన్నీ చేయగలగాలి, సర్వత్ర కనిపిస్తూ ఉండాలి, ప్రతి చోట కనిపిస్తుండాలి. ఈ సైనస్ మిరకల్ అయిన తర్వాత ఈ చాలా ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగాయో స్వామికి కాన్స్టెంట్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, స్వామి చెప్పులు కావాలని రిక్వెస్ట్ చేస్తూ పోయాను. స్వామి చెప్పులు కావాలంటే స్వామి దగ్గర కూర్చొని, రే చెప్పులొద్దు ఆగు అంటున్నారు. స్వామి హ్యాస్ ఎ బిగ్గర్ ప్లాన్ ఫర్ అస్. నేను ఎప్పుడు అనుకున్నది ఏంటంటే, మా లాంటి ఇండ్లలో స్వామి పటం పెట్టుకునేది గొప్ప, ఈయన భగవంతుడిని కన్ఫర్మ్ అయిపోయింది, ఈయన మా ఇంట్లో ఎందుకు వస్తారు? ఫైన్. ఆయన చెప్పులన్నా పూజలు చేసుకోవచ్చు, పాత చెప్పులు ఏమన్నా తీసుకొని వెళ్ళొచ్చు, ఇక్కడి నుంచి ఏమన్నా తీసుకెళ్ళాలి ఇంటికి. నేను అప్పటికి మా అమ్మ నాన్నకు చాలా చెప్పాను, స్వామి ఇట్లా మాట్లాడారు, స్వామి ఇది చేశారు, నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒక వాచ్ సృష్టించారు. ఫైన్. స్వామి అంటున్నారు, ఉండరా బికాజ్ ఇట్స్ ఎ బిగ్గర్ ప్లాన్ అని నేను చెప్తుంటాను కదా. నా నమ్మకం ఏంటంటే అండి, మనము ఏదైతే మనకు రైట్ అనుకుంటామో అది సహజంగా రైట్ ఉండకపోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్, నేను సాయికృష్ణతో కూడా మాట్లాడుతూ అదే చెప్పాను. మనకు యాస్పిరిన్ కావాలి తలనొప్పి కానీ తలనొప్పి కాదు, యాక్చువల్లీ అసిడిటీ ఉందేమో, అది స్వామికి తెలుసు. మనకు కావాల్సింది అసిడిటీ ట్యాబ్లెట్, మేము ఆస్పిరిన్ ట్యాబ్లెట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మరి మనకేం కావాలో మనకి తెలియదు. అట్లాంటిది బెస్ట్ స్వామికి వదిలేస్తే చాలా మంచిది. ఇదేమైంది, స్వామి చెప్పులు, స్వామి హ్యాడ్ ఎ బిగ్గర్ ప్లాన్. స్వామి ఇంటర్వ్యూ పిలిపించారు. అరౌండ్ 10 o'clock ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ జరిగిందండి వాట్ ఐ క్యాన్ మొత్తం చెప్పలేని కొన్ని విషయాలు చెప్తాను. స్వామి లోపల తీసుకొని వెళ్ళి, చెప్పురా అన్నారు. చెప్పాల్సింది ఈయన. స్వామి, ఐ లవ్ యూ అ లాట్ స్వామి అన్నాను. ఐ నో దాట్. ఇంకేం చెప్పాలి అర్థం లేదు. స్వామి, ఐ వాంట్ టు డెడికేట్ మై లైఫ్ ఫర్ స్వామీస్ వర్క్. స్వామి ఏమి చెప్పలేదు. అంటే స్వామికి తెలుసు, నీ చేతకాని పని చెప్పొద్దులే, నీ గురించి అవన్నీ చెయ్యవు, ఏదో ఒకటి చెప్పాలి. స్వామి చెప్పారంటే గమనున్నాను. అప్పుడు స్వామి చెప్పారు, 13th, 14th, 15th, 16th ఇయర్లో ఐ వెంట్ త్రూ ఎక్స్క్రూషియేటింగ్ హ్యూమిలియేషన్. చాలా అవమానం, చెప్పుకోలేంటి సంఘటనలు, తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేం. ఐ వాజ్ అబ్యూజ్డ్.
ఈ పెయిన్లో అటు చదువులు అఫెక్ట్ అవుతున్నాయి, అనారోగ్యం, హెల్త్ అఫెక్ట్ అవుతుంది, సైనస్ అఫెక్ట్ అవుతుంది. అప్పుడు నాకు సైనస్ అని కూడా తెలీదు. ఓకే, చదువులో కొంచెం డౌన్ అయిపోయాను. ఇంట్లో చాలా కష్టంగా నడుస్తుంది, చివాట్లు, తిట్లు, ఇదంతా భరించలేకుండా ఒక స్నేహితుడు లేడు, ఒక్కడే అయిపోయాను. ఆ ఒక్కడే అయిపోయిన పరిస్థితుల్లో నేను ఒకసారి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు, స్కూల్ అంటే బెంగళూరులో స్కూల్ ఉండేది, వెకేషన్స్లో ఇంటికి వచ్చేటప్పుడు ఈ జీవితానికి ఇక్కడ విరామం ఇచ్చేద్దాం అనేసి నేను అర్ధరాత్రి ఏదో చిన్న స్టేషన్ దగ్గర ట్రైన్ స్పీడ్ పికప్ అయిపోతుంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఉండేది. నేను ట్రైన్ డోర్ దగ్గరికి వెళ్ళిపోయాను. ట్రైన్ డోర్ ఓపెన్ చేశాను. సెకండ్ స్లీపర్ క్లాస్, మీటర్ గేజ్ ఉండేది. ఓపెన్ చేసేసరికి ఇంకా ఇప్పుడో అప్పుడో అనుకునేసరికి టక్కని పక్క నుంచి ఎవరో తట్టారు నాకు. తట్టి, ఇక్కడేం చేస్తున్నావా నువ్వు, నీ బర్త్లో ఉండాలి కదా, నువ్వు పద 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 అనేసి తీసుకొని వెళ్ళిపోయి బర్త్లో పండబెట్టేసి నా పక్క క్యాబిన్ వాడతాను. పక్కనే కూర్చొని నేను అక్కడ చాలాసేపు కూర్చొని ఉన్నారు. నేను పడుకున్నట్టు నటించిన తర్వాత కూడా చాలాసేపు కూర్చున్నా. బాగా పడుకొని వెళ్ళిన తర్వాత అతను కనిపించలేదు. ఆ ఒక్క అటెంప్ట్ సూసైడ్కి మిస్ అయింది. ఆ వర్డ్ చెప్పకుండా నాకు చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ. తర్వాత ఇంటర్మీడియట్ ఆ ప్రాంతంలో మళ్ళీ ఇట్లాంటిది ఏదో చేశాను, పిచ్చి పని చేసరికి స్వామి అన్నారు, నువ్వు ఏడ్చినప్పుడంతా స్వామి కూడా ఏడ్చారు బంగారు. నేనెందుకు ఏడ్చాను, కానీ నేనే మర్చిపోయాను ఈ పిచ్చి పనులు అటెంప్ట్ చేశానని. స్వామి చెప్పారు, ఆ రోజు ట్రైన్లో నువ్వు ట్రైన్ డోర్ దగ్గరికి వెళ్ళిపో, గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది స్వామి. నీకు మళ్ళీ పిలుచుకొని వచ్చి పండు పెట్టాను, గుర్తుందా? నాకు తెలిసింది, అప్పుడు తెలిసింది స్వామి నన్ను తట్టి వెళ్ళి పడుకోమని. యూ హ్యావ్ మోర్ లైఫ్ టు బి, నేనున్నా, నాతో కలవాలని రాసుందిరా నీకు. ఫైన్. దాని తర్వాత ఒకసారి నువ్వు ఒకటి దాచిపెట్టుకున్నావు, దాంతో నువ్వు అది మళ్ళీ కనిపించలేదు, నీకు గుర్తుందా? ఫైన్. అవును స్వామి, గుర్తులేదు. అది తప్పించింది ఎవరు అనుకున్నావు? స్వామిని దాచేశారు. అది 2 times నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చారండి. నువ్వు ఎప్పుడెప్పుడు ఏడ్చావో, ఎందుకంత ఏడ్చావో అంతా నాకు తెలుసు బంగారు. నేను నువ్వు జంట వెంట అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉంటాను. నీకేం కావాలి చెప్పు. నాకు ఏం కావాలి చెప్పు. అప్పటికే మై హార్ట్ వాస్ ఫుల్. అదే చెప్పాను కదా, మనసు నిండిపోయినప్పుడు మాటలు రావు. ఇంత జరిగాక అప్పటికే నాకు కన్విన్స్ అయిపోయింది, హీఈస్ వెరీ క్లోజ్ టు మీ, హీ వాజ్ విత్ మీ ఆల్ ది టైమ్. అప్పుడు చెప్తాను కదండి, ఆ సద్బుద్ధి కలిగింది. అందుకు కూడా ఆయనకే థ్యాంక్స్ చెప్పాలి. సద్బుద్ధి కలిగింది. స్వామి ఐ వాంట్ యూ అన్నాను. నీకు పర్లేదురా, నీకేం కావాలి? స్వామి ఐ వాంట్ యూ. చెప్పరా నీకేం కావాలో. 3వసారి ఎంత గట్టిగా మాట్లాడితే ఇంకేం రావట్లేదు నాకు. స్వామి ఐ వాంట్ యూ. స్వామి ఇట్లా శ్వాస పీల్చుకొని, సరే నన్ను అడిగావు కదా, నేను ఎప్పుడు నీ జంట వెంటనే ఉంటాను. ఈ చేతుని నమ్ముకున్నావు కదా, ఈ చేయి ఎప్పుడు నీతోనే ఉంటుంది. అండ్ స్వామి ఇలా బుగ్గలు పట్టుకునేసరికి నేను ఇదే ఛాన్స్ అనుకుని ఒక్క అడుగు ముందేసి ఆయనను కౌగిలించుకునేసాను. ఆ ఎన్ని సెకండ్లు అయిందో తెలీదు, కానీ కాలం అక్కడ ఆగిపోయిందండి. టైం స్టాప్ దేర్. ఆ క్షణం నుంచి వేరే జీవితం. అప్పటి వరకు ముందు ఇంకేదో జీవితం ఉండింది. అక్కడ పుట్టానో లేకపోతే అక్కడి నుంచి ఇంకా వేరే లోకంలోకి వెళ్ళిపోయానో తెలియదు, కానీ ఆ క్షణం నేను వివరించలేను. స్వామి ఏం ఆలోచనలేదు, ఇలా పట్టుకొని ఉండనిచ్చారు నాకు. ఆ తల్లి నల్లన, వెయ్యితలు నల్లన, ఇంకా వేరే పదం లేదు దానికి వివరించడానికి. స్వామి మెల్లిగా ఇట్లా తట్టుబడి దున్నపోతా బుగ్గల మీద చేసేసరికి స్వామి బుగ్గ ఇట్లా పట్టుకొని చేసేసి ఇలా వంగి నుదుటి మీద ఒక్కసారి కిస్ చేశారు స్వామి. ఏమి కావాలో చెప్పురా అన్నారు. మీరే కావాలి స్వామి అని కూడా రావట్లేదు నా నోట్లో నుంచి. కళ్ళు చెప్పేశాయి, స్వామి ఎప్పుడు నీతోనే ఉంటాను బంగారు. బయటికి తీసుకొని వచ్చి కుర్చీలో కూర్చోపెట్టి కింద కూర్చున్నాను. ఇటాలియన్స్ ఎవరో కూర్చొని ఉన్నారు. స్వామి కూర్చొని, హీఈస్ ఎ వెరీ గుడ్ బాయ్. మళ్ళీ డౌట్ వచ్చింది, నాకు పోయి గుడ్ బాయ్ అంటాడంట ఆయన. నా గురించి నాకు తెలుసు. స్వామి ఇలా తిప్పేసేసి, అప్పటికి ఇప్పుడు డౌట్ రాలేదు. కింది నుంచి చూడడం, పైనుంచి చూడడం, ఎక్కడి నుంచి వచ్చిందని ఫుల్లీ కన్విన్స్డ్. టక్ 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 అనేసి ఒక చిన్న గోల్డ్ కలర్లో సిటిజన్ క్వార్ట్జ్ వాచ్, ఇక్కడ ఆ వాచ్ తీసేయి.
ఆ వాచ్ తీసే, ఎందుకన్నారో అర్థం కాదు, దాని అర్థం తర్వాత ఎప్పుడు వస్తుందో. ఆ వాచ్ తీసే అని స్వామి శ్వాసలో లూజ్గా వాచ్, ఆ వాచ్ వేసేసి అప్పుడు అన్నారనమాట, వాచ్ అంటే ఏంటో తెలుసా? వాచ్ అంటే టైం స్వామి, టైం. వాచ్ మీన్స్ వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్. గుర్తుపెట్టుకో. ఫైన్, చాలాసార్లు మర్చిపోయాను, కానీ గుర్తుపెట్టుకున్నారు. ఆ గుర్తు పెట్టుకుంటే చాలండి, అదే నా సాధన. ఈ జీవితానికి అంత సరిపోతుంది. ఎన్నో విషయాలు చెప్పాను, చాలా 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 విషయాలు జరిగాయి. అంటే ఎన్ని సంఘటనలు జరిగినాయంటే దాని తర్వాత నా కెరియర్ కానీ ఏం రా పెళ్ళి చేసుకుంటావా అన్నారు. నాకు అప్పటికే తెలిసిపోయింది, అధిక ప్రసంగం మాట్లాడకూడదు. ఫైన్, మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు. స్వామి మీరు ఎలా చేస్తే అలా, మీరు ఏమంటే అలా చేస్తాను స్వామి. స్వామి అలా చూసి నీ పెళ్ళి చేస్తాను రా అన్నారు. పెళ్ళి 2 అర్థాలు వస్తాయండి, నీ పెళ్ళి చేస్తాను రా అంటే. పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడు, ప్రశాంతంగా గడుస్తున్నాను. కానీ చివరికి తెలిసింది ఏంటంటే, ఇఫ్ యూ డెడికేట్ ఎవ్రీథింగ్ టు హిమ్, స్వామి మీ ఇష్టము, మీ చేతుల్లో వదిలేశాను స్వామి. ఈ తర్వాత ఒక 6 months తర్వాత వీ కేమ్ బ్యాక్ టు ప్రశాంతి నిలయం. చనువు పెరిగింది, కొన్ని ట్రిక్కులు కూడా నేర్చుకున్నాను. ఓకే, స్వామి కోసం మీరు ఏమన్నా చేస్తే స్వామి చూసుకుంటారంతా, కానీ స్వామి కోసం చేయాలి. కానీ చాలా వరకు జనాలు వేరే వాళ్ళకి అబద్ధం చెప్పరు, వేరే వాళ్ళకి అబద్ధం చెప్పారు అనుకొని చాలా సంతోషపడుతున్నారు, కానీ తనకు తాను అబద్ధం చెప్పుకుంటుంటారు చాలామంది. దే లై దెమ్సెల్వ్స్. చేసేది వాళ్ళ సొంత స్వార్థ కోసము, స్వామి కోసం చేస్తున్నామని చెప్పుకుంటుంటారు. ఒక్కసారి మనం కూర్చొని ఆలోచిద్దాం. ఓకే, మనం మన కోసం చేస్తున్నాం, వేరే స్వామి కోసం చేస్తున్నాం. మనం అబద్ధం మనకే చెప్తాం, స్వామికి చెప్పట్లేదు, సమాజం చెప్పట్లేదు. ఓకే, ఇది అది స్వామి బృందావనంలో నుంచి నేను ఇక్కడ వచ్చేసాక ఒక రహస్యం నేను తెలుసుకున్న, స్వామి కోసం పరిగెత్తి స్వామి కోసం ఏమైనా చేసినట్టయితే స్వామి అన్నీ చూసుకుంటారు. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజుల్లో ఈ చిన్న చూసిన తర్వాత నాకు తెలిసిపోయింది, ఒరే స్వామి ఛాన్స్ మాత్రం వదిలిపెట్టకూడదు. మళ్ళీ ఈ లోకంలో వస్తామో లేదో, మళ్ళీ ఈ స్టూడెంట్ జీవితం దొరుకుతుందో లేదో, మేక్ మ్యాక్సిమం. ఇంకో 2-3 వారాల్లో స్వామి కొడైకెనాల్ వెళ్ళిపోతున్నారు. మీరు త్రై బృందావనం చూసినట్టయితే స్వామి ఇక్కడ నిలబడి వెళ్ళండి రా అందరు లోపలికి అంటారు. అనేసరికి అందరు పొలోమని పరిగెత్తి, ఇప్పుడు డిసిప్లిన్ వచ్చింది ఆ సంఘటన జరిగిన తర్వాత, పొలోమని లోపల కంచరగాడిదలాగా పరిగెత్తుకు లోపల వెళ్ళిపోవడం. ఫైన్, వెళ్తుంటే డిగ్రీ చేస్తున్న ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ డిగ్రీ, పీజీ స్టూడెంట్స్ ఒక్కసారి ఇలా పరిగెత్తి వస్తుంటే ఏ ఒక్కరైనా కొంచెం తాకితే స్వామికి ఏమైపోతుంది. స్వామి హ్యాపీగా మధ్యలో నిలబడేవారు. అందరు పక్క నుంచి వెళ్ళిపోతే స్వామి వెళ్ళి స్వామి చైర్ దగ్గర కూర్చోవడం. స్వామి మరుసటి చెప్పారు, అందరు ఇలా పరిగెత్తడంరా. కర్నల్ మహాదేవన్ కూడా చెప్పారు, మీరందరూ కొంచెం డిసిప్లిన్కి వెళ్ళండి. నేను డిసిప్లిన్ ఏం లేదు, కానీ ఎవడు ముందుకు వెళ్ళిపోతాడో ఆ చైర్ దగ్గర కూర్చోవడం ఛాన్స్ దొరుకుతుందో లేదు. ఒకసారి ఏమైంది, స్వామి ఇలా చూసి లోపలికి వెళ్ళండి అనేసరికి అన్నారేమో అనుకోని నేను పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయాను, మెట్ల మీదకి వెళ్ళిపోయాను. నేను మెట్ల మీద ఉన్నాను, స్టూడెంట్స్ అందరు అక్కడే ఉన్నారు, స్వామి మధ్యలో ఉన్నారు. ఏమరా నేను పొమ్మంటినా? చాలా ఎంబారసింగ్ ఉంది. నేను అక్కడి వరకు వెళ్ళిపోయాను, నోరు మూసుకొని వచ్చి మళ్ళీ వేరే స్టూడెంట్ లైన్లో కూర్చోవాలన్నా లేకపోతే అక్కడే ఉన్నానా? నేను చూసేసి ఇంకేం మాట్లాడకుండా తలొంచుకొని నడుచుకుంటూ వెళ్ళి చైర్ దగ్గర కూర్చుండిపోయాను. ఫైన్, చైర్ దగ్గర కూర్చుని వేరే వాళ్ళు అర్థం ఏంటంటే, వేరే వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను మాత్రం నీ చైర్ పక్కనే కూర్చొని ఉంటాను, ఇంకా నువ్వు రూల్స్ పక్కన పెట్టేసాయి, నాకు నువ్వు కావాలి. నేను అనుకుంటా స్వామికి అది నచ్చిందేమో అనుకొని, ప్రపంచమంతా వదిలేసి నా దగ్గరకు వచ్చేసాను, నేను చూసుకుంటా, నీ రూల్స్ అన్న పక్కన పెట్టే, నా కోసం వచ్చేసి నేను చూసుకుంటా. ఇదే సంఘటన ఏం జరిగిందంటే 1991 జనవరిలో ఏదో ప్రోగ్రామ్, స్పోర్ట్స్ మీట్ అప్పుడు ఏదో ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. అప్పుడు 2 days కంపల్సరీ స్పోర్ట్స్ అని పెట్టారు. ఒకరోజు నేను రాలేదు, మరుసటి రోజు సాయంత్రం నేను దర్శనం ఛాన్స్ దొరికింది, మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాం. అందరు వచ్చేసి యూ గెట్ ఇన్సైడ్ అని ఎవరు అంటున్నారు, ఎవరు కోఆర్డినేట్ చేస్తుంటే నా పేరు రాలేదు, నాకు కూడా పిలిచారేమో నేను లోపల వెళ్ళిపోయాను. నేను వెళ్ళి ఇది మన
స్వామి ఇంటర్వ్యూ రూమ్లో అండి కష్టంగా 30 మంది కూర్చోగలరని. కానీ ఎవరైనా ఇంటర్వ్యూ రూమ్లో వెళ్తే తెలుసుకోవచ్చు, 30 మంది వెళ్ళిపోతే కూడా ఎగ్జాక్ట్గా అంత సరిపోతుంది, 40 మంది వెళ్తే కూడా ఎగ్జాక్ట్గా సరిపోతుంది, 90 పీపుల్ వెళ్తే కూడా సరిపోతుంది. అది ఆ విచిత్రం ఏందో నిజంగానే. మీరు ఆస్క్ ఎనీబడి, ఎంత గుంపు వెళ్తే ఇంతమంది పడతారు. ఓకే, 90 పీపుల్ లోపల ప్యాక్ అయిపోయారు. నేను అందులో వెళ్ళాను లోపల. వెళ్ళి లోపల కూర్చునేసరికి ఏమైంది, స్వామి ఇంకా వస్తున్నారు, యువర్ నేమ్ ఇస్ దర్. నా నేమ్ ఎక్కడ ఇవ్వలేదు, నేను నా పేరు ఆ లిస్టులో లేదని నాకు తెలిసిపోయింది. నేనేమో ఆ ట్రిక్ తెలుసుకొని వెళ్ళి స్వామి పాదాల దగ్గర, స్వామి చైర్ దగ్గర కూర్చున్నాను. ముందు ఎక్స్పీరియన్స్ నాకు, ఈ ఇక్కడ చైర్ దొరికితే అక్కడి నుంచి దూరం వెళ్ళకూడదని కూర్చుండిపోయాను నేను. నా పేరు ఇంకా ఉండలేదు లిస్టులో. దేనికి వచ్చానంటే ఏదో సమ్ ప్రోగ్రామ్, స్వామి హ్యాస్ పిక్ ది నేమ్స్. ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోలేను. స్వామి దర్శనం రౌండ్ ఇస్తున్నారు, వచ్చారు. తలుపు కొద్దిగా తెరుచుకునేసరికి, నేను 90 బాయ్స్ని సెలెక్ట్ చేశాను, 91 ఉన్నారు కదా, ఇంకా నన్ను చూడనే లేదు. నేను చైర్ దగ్గర కూర్చుని 91, ఒక్కడు ఎక్స్ట్రా వచ్చాడు రా. స్వామి నేను లోపల వెళ్తున్నా చూడలేదు, అంటే అక్కడ లేడీస్ వైపు దర్శనం ఇస్తున్నా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. నేను 91 ఎవడు నేనే. నేను తల ఉంచుకొని సైలెంట్గా కూర్చొని ఉన్నాను. స్వామి లోపలికి వచ్చి జరగండి వచ్చి స్వామి చైర్ దగ్గర కూర్చొని, ఒకడు ఎక్స్ట్రా ఎవడొచ్చాడు ఇక్కడ. నేను కింద చూస్తున్నా, స్వామికి పైన చూస్తే నువ్వు ఎందుకు వచ్చావు అంటారేమని నెత్తినిట్లో కొట్టారు. ఏమ్రా వీళ్ళందరూ ఎందుకు వచ్చినారు తెలుసునా? తెలీదు స్వామి అన్నారు. వీళ్ళందరూ ఆడతారా, నువ్వు కూడా ఆడతావా అన్నారు. ఆడతాను స్వామి. ఏం ఆడతావు చెప్పు అన్నారు. స్వామి క్రికెట్ ఆడుతున్నాను స్వామి, ఫుట్బాల్ కూడా ఆడుతున్నాను. అందరు గొల్లుమని నవ్వారు. ఆడడం కాదు, అక్కడ ప్రాంతం ఆ భాషలో ఆడడం, ఒక ఆట వేసుకో అంటే డ్యాన్స్ వేసుకొని, వీళ్ళందరూ డ్యాన్స్ వేస్తున్నారు దున్నపోత, నువ్వు ఆడటం కాదు అన్నారు. అందరు గొల్లుమని నవ్వారు. ఓకే, ఒక క్లాస్ సెషన్ వాళ్ళకి ఆల్రెడీ అయిపోయింది, నేను మధ్యలో మిడిల్ ఆఫ్ ది సిలబస్. ఫైన్, నేను స్వామి ఆడతాను స్వామి, డ్యాన్స్ వేస్తాను స్వామి అన్నారు. డాన్స్ వేస్తావా అంటారు. వేస్తాను స్వామి అన్నాను. నువ్వు ఒక్కడే వేయాలి, ఎవరు వేయరు నీతో పాటు అంటే, వేస్తాను స్వామి, స్వామి చెప్తే వేస్తాను స్వామి అన్నాను. ఓకే, మ్యూజిక్ ఉండదు అప్పుడు డాన్స్ చేస్తామంటుందా? స్వామి మ్యూజిక్ లేకుండా కూడా డాన్స్ చేస్తాను స్వామి అంటే, ఇంత గట్టిగా మాట్లాడింది అమృతంగా. స్వామి స్వామి చెప్తే మ్యూజిక్ లేకుండా కూడా డాన్స్ చేస్తాను స్వామి అని. ఇప్పుడు పోటీ అయిపోయింది, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావని. ఇట్లా కాదురా, నీ బట్టలన్నీ ఇప్పేస్తావు అప్పుడు కూడా డాన్స్ చేస్తావా అన్నారు. ఇలాగే నవ్వారు అందరు. కొంచెం నేనంటే ఇష్టం లేని వాళ్ళు కొంచెం గట్టిగా నవ్వుంటారేమో. ఫైన్, గొల్లుమ నవ్వారు అంతా. నేను సైలెంట్గా ఉన్నాను. ఈ అందరు నవ్వుతే తల ఉంచుకొని నాలో నేను చెప్పుకున్నాను, స్వామి చెప్తే అది కూడా చేస్తాను స్వామి. మెల్లగా నాకేం పడుతుంది. ఏం చెప్పావు చెప్పరా అంటారు. ఓరి దేవుడు, ఇప్పుడు చెప్పింది అయితే ఇప్పుడు ఆడిస్తారేమో. లేదు స్వామి ఏం చెప్పలేదన్న. ఏదో చెప్పావు చెప్పరా అన్నారు. స్వామి ఏం చెప్పలేదు స్వామి, ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్. చెప్పరా ఏమో చెప్పారు. స్వామి చెప్తే అది కూడా చేస్తాను స్వామి అన్నాను. స్వామి ఈసారి నవ్వలేదు. స్వామి కళ్ళలో కళ్ళేసి చూసి, అదిరా స్వామి చెప్తే నువ్వు ఆ పని చేస్తే నీ సిగ్గు పోకుండా, నీ పరువు పోకుండా, మొత్తం ఎవరు చూడకుండా నేను కప్పేలేనా నిన్ను? రాబోయే 2 సెంటెన్సెస్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. స్వామి పని మీరు మీకు వచ్చినట్టు చేస్తే, స్వామి మీ పని స్వామికి వచ్చినట్టు చేస్తారా? ఇది చాలాసార్లు స్మరిస్తూ ఉన్నానండి, నేను చాలాసార్లు గుర్తు చేసుకున్నాను. ది ఎంటైర్ క్రక్స్ ఆఫ్ డివోషన్ టు స్వామి దీంట్లో వచ్చేసింది. ఓకే, మన పనులు మనకే చేత కావు. స్వామి పని మనకొచ్చినట్టు మనం చేస్తే, స్వామి పని మాత్రం స్వామిది, మనకు వచ్చినట్టు చేస్తే, స్వామి చెప్పింది, స్వామి మన పని స్వామికి వచ్చినట్టు చేస్తారంట. స్వామికి వచ్చినట్టు ఎలా ఉంటుందండి స్వామి చేస్తే? అందుకే ఒకటి చూశాను, ది లక్కీయెస్ట్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్ ఆర్ దోస్ పీపుల్ who are fortunate to believe that he is Bhagwan. ఈయన దేవుడు నమ్మిన వాళ్ళు బహుశా మానవ చరిత్రలోనే చాలా లక్కీయెస్ట్ పీపుల్లో ఉన్నారు. ఇంత పవర్ఫుల్ శక్తి ఇంకా రాలేదు, రాబోదు. ఈ మాత అమృతానందమయి, ఇంకా స్వామి రామానంద్, ఇంకా మహర్షి యోగానంద్, వీళ్ళందరూ ఈ కొటేషన్ మొన్న చదువుతుంటే, ఓకే ఇంక్లూడింగ్ అరవిందో, అందరు ఇండికేట్ చేసింది పుట్టపర్తిలో వెలిసిన సత్యసాయి బాబా ఇట్లాంటి అవతార పురుషుడు మళ్ళీ రాడు. ఈయన సమకాలీనమైన వాళ్ళను ఇంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండకపోవచ్చు.
అండ్ స్వామి ఇంకో పెద్ద స్టేట్మెంట్ చేశారు, నా భక్తుల్ని ఎప్పుడు ఓడిపోనివ్వనరా, నా భక్తుల్ని ఎప్పుడు ఓడిపోనివ్వను. అప్పుడు డౌట్ వచ్చింది, మరి నా భక్తులు అంటే ఎవరు? అదే సందర్భంలో చెప్పారు, ఓకే స్వామి కా సేవ కర్ సక్తా హై, 7 తరాలు నేను చూసుకుంటాను. స్వామి సేవ చేసుకున్న వాళ్ళు 7 తరాలు నేను చూసుకుంటాను. ఆ సందర్భంలో చెప్పారు, ఒక 2-3 సెంటెన్సెస్ తర్వాత 7 తరాలు నేను చూసుకుంటాను. అయ్యా ఫ్లాట్లు కొంటున్నామా, ల్యాండ్ కొంటున్నామా, షేర్లు కొంటున్నామా, బ్యాంక్ బ్యాలెన్స్ పెడుతున్నామా, బులియన్ గోల్డ్ కూడా కొని లాకర్లో పెడుతున్నామా? పిల్లల కోసమే. మేము ఎంత కష్టపడినా కానీ వీళ్ళు ఆ కష్టకాలం చూడకూడదని. కానీ అందరికన్నా పెద్ద రియల్ ఎస్టేట్, అన్నిటికంటే పెద్ద వాల్యూ స్వామి పట్ల భక్తి, స్వామి దేవుడు ఈయన కాళ్ళు పట్టేరా, అన్ని గెలుపులు నీవే అని చెప్పడం, ఆ నమ్మకం పిల్లలకి ఇవ్వడం, అంత పెద్ద ఆస్తి ఇంకేది ఇవ్వలేము. మనీ మేక్స్ మెనీ రాంగ్స్ అన్నారు స్వామి. డబ్బుతో చాలా తప్పులు జరుగుతుంటాయి. డబ్బు జేబు వరకు ఉంటే మంచిదే, కానీ మెదుడుకి ఎక్కకూడదు. ఈ డబ్బు అనేది చాలా డేంజరస్ అయినది. స్వామి ఇది కూడా చెప్పారు. ఓకే, ఈ సంఘటన జరిగిన తర్వాత స్వామి చెప్పారు, నా సేవ చేసిన వాళ్ళందరికీ. అయితే నాకు డౌట్ వచ్చింది, భక్తులు ఎవరు, నా భక్తులు నేను చూసుకోనా అన్న తర్వాత భక్తులు ఎవరు? ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను ఎక్కువ జరగలేదండి నాకు స్వామితో. మా పేరెంట్స్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, మా అమ్మకు శివలింగం ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ చిన్న సంఘటనలు జరిగాయి, నో డౌట్. కానీ అంత ప్రాక్సిమిటీ ఆ రోజు స్వామి చెప్పింది, ఇట్ రిమైన్ ఫర్ ఎవర్ విత్ మీ. నా భక్తులు ఎవరు? ఆ డౌట్ అప్పుడే వచ్చింది, స్వామి మీ భక్తులు అంటే ఎవరు, ఎలా ఉండాలి? తెల్ల దుస్తులు ధరించుకొని సేవదల్లో చేరిపోయి విభూది పెట్టుకొని నా స్మరణ భజన చేసుకుంటే ఫైన్. దానికి సింపుల్ డెఫినేషన్ ఇచ్చేశారు స్వామి. ఆల్రైట్, అందుకే చెప్తుంటాను కదా, స్వామి సన్నిధిలో, స్వామి ప్రాక్సిమిటీలో స్టూడెంట్స్ చూసింది ఎవరు చూడలేరు. ఆ ఇంటర్వ్యూ రూమ్లో జరిగినవి బయట చాలా వరకు రికార్డ్ అవ్వలేదు. అక్కడ చాలా జరిగినాయి. అందుకే చాలామంది ఆ ఇంటర్వ్యూ కోసం తాపత్రయపడ్డారు. ఫైన్, ఆ ఇంటర్వ్యూ కోసం ఈ లోపల చాలా జరిగాయి. దేవుడు అయితే ఎప్పుడు ఆబ్జెక్ట్సే తీస్తారు కదా, ఇనానిమేట్ థింగ్స్ తీస్తారు కదా, యానిమేట్ థింగ్స్ ఎందుకు తీయలేదు? ఒకసారి స్వామి ఓ జంతువునే క్రియేట్ చేశారు. చూడండి, ఒక ఇటాలియన్ గ్రూప్కి కోతిని సృష్టించారు. ఈ కోతి బొమ్మ అనుకుంటారేమో అనుకునేసి ఒక అరటిపండు కూడా సృష్టించి అరటిపండు ఆ కోతి తినిపించారు కూడా, మళ్ళీ ఆ కోతిని అక్కడే చేతిలోనే మాయం చేసేసారు కూడా. ఇట్లాంటి చాలా విన్నాము. అప్పటికి కన్విన్స్ అయిపోయింది, ఈయన అన్నీ చేయగలడు, ఈయన సాక్షాత్ శ్రీమన్నారాయణ దేవుడు, నో డౌట్. కానీ భక్తులు అంటే ఎవరు? స్వామి చాలాసార్లు చెప్పండి, నేను చెప్పాలిరా మీరు భక్తులని. కానీ మనం చెప్పుకోవాలంటే భక్తులు, నా భక్తులు నేను చూసుకుంటా. స్వామి ఈ డెఫినేషన్ ఒకసారి ఇచ్చారండి. అంటే ఆ ఎగ్జాక్ట్ వర్డ్స్ నేను చెప్పలేను, కానీ దాని 90% సారాంశం ఏం చెప్పారంటే, నన్ను దర్శించినా దర్శించకపోయినా, నన్ను నమ్మినా నమ్మకపోయినా, నా గురించి తెలిసినా తెలియకపోయినా, ఓకే, నన్ను దర్శించకపోయినా కానీ నా చిత్రపటాన్నన్నా చూసినా చూడకపోయినా, నా మాటలు ఆలకించినా ఆలకించకపోయినా, అంటే నా గురించి వినకపోయినా, నన్ను ఒక్కసారి ఎవరన్నా ఆశ్రయిస్తే, ఒక్కసారి నన్ను కోరుకున్న వాళ్లకు నేను ఎల్లప్పుడూ వాళ్ళ ఇంటా జంటా వెంట ఉంటాను. అంటే మనందరు క్వాలిఫైడే, మనమందరం క్వాలిఫైడే. ఫైన్. సో ఏ మాత్రం డౌట్ లేదు, ఈరోజు ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ది లక్కీయెస్ట్ సెట్ ఆఫ్ పాపులేషన్ ఏదైనా ఉన్నదంటే సత్యసాయి కమ్యూనిటీ. ఇంకా ఇంతకన్నా గొప్ప ఈ ఆస్తులు గీస్తులు కూడబెట్టాలి అదంతా వెనకాల చేసేదానికన్నా మంచి సంస్కారాలు, స్వామి పట్ల భక్తి మన పిల్లలకి ఇచ్చినట్టయితే విల్ బి లక్కీయెస్ట్. దట్స్ ఇట్. ఇప్పుడు ఏమన్నారు, ఇదంతా జరిగింది. దాని తర్వాత స్వామి నాకు మీ చెప్పులు కావాలి స్వామి ఎంతో ఆశ్చర్యపడ్డాను కదా. స్వామి ఒక 2 వీక్స్ తర్వాత చెప్పారు, రే మీ అమ్మ నాన్న పిలిపించండి రా. సాధన అంటే ఏమిటి? స్పిరిచువల్ కోఆర్డినేటర్ గారు చెప్తాం, సాధన అంటే ఏమిటి? ఫైన్, అయ్యా సాధన అంటే ఒక్కసారి స్వామి మాటలు ఆలకించడంతో అయిపోదు. ఫైన్, సాధన అంటే ఫస్ట్ అహంకారం తగ్గాలి. ఆ అహంకారం తగ్గాలంటే వేరే వాళ్ళకి ఏమైనా పని చేయాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ వే, స్వామి కోసం పని చేయాలి. స్వామి కోసం మీ మంత్రాలు తంత్రాలు భజనలు అన్నీ స్వార్థం కోసమే. ఏ పూజలు కూర్చొని స్వార్థం కోసం. స్వామి స్పష్టంగా చెప్పారు, నా కోసం ఏమైనా చేశారంటే మీరు సేవ చేయండి.
నిస్వార్థ సేవ చేయాలంటే ఒక్కరితో కాదు, 10 మంది కలవాలి. 10 మంది కలవాలంటే కొంచెం అహంకారం తగ్గించుకోవాలి. అహంకారం తగ్గించుకుంటూ ఉంటేనే నిజమైన మనిషి బయటకు వస్తాడు. అప్పటి వరకు మనం అహంకారం ఉన్న గొడ్లతో ఉంటాం. ఈ కలిసిమెలిసి పని చేసుకోవాలంటే, సేవ చేయాలంటే ఫస్ట్ అదొక్కటే వాల్యూ మనం పెంచుకోగలం. స్వామి చెప్పారు, నా కోసం పెసరంతా చేసిన వాళ్లకు 7 తరాలు నేను చూసుకుంటాను. అంటే మీరు మన బిగ్గెస్ట్ వాల్యూ దట్ వీ కెన్ గివ్ చిల్డ్రన్ ఇస్ టు డూ హిస్ సేవ, నిస్వార్థ సేవ. రైట్. స్వామి పాదాల దగ్గర కూర్చున్నాను, స్వామి ఇంటర్వ్యూ పిలిపించండి రా మీ అమ్మ నాన్న, నేను మాట్లాడతానని. కానీ ఈ సేవ చేసే దాంట్లో మన పాత సంస్కారాలు, చెడ్డ సంస్కారాలు అన్నీ పోతుంటాయి. ఆ రహస్యం టైం ఒక్కొక్కరు కొంచెం 1 సంవత్సరం పట్టొచ్చు, చాలా కొంచెం కాలం పట్టొచ్చు. అదొక సాధన, ఇట్స్ అ ప్రాక్టీస్. ఒక్క రోజులో వచ్చేది కాదు. ఫైన్. డైరెక్షన్ తెలిసిపోయింది, కానీ నడిచి వెళ్ళాల్సింది మనమే. స్వామి ఆ నడక కొంచెం ఈజీ చేయగలడు, కానీ నడిచి వెళ్ళాల్సింది మనమే. ఈ స్వామి పిలిపించారు. చూడండి పాత సంస్కారాలు ఎలా ఎంటాడతాయో. అంటే ఫస్ట్ నా అహంకారం పోవాలి, సిగ్గుడిసి అన్నీ నేను స్పష్టంగా ఓపెన్గా చెప్పేస్తాను. నాలాంటోడికి కూడా స్వామి గుడ్ బాయ్ అని ఎందుకు అన్నారని, ఆయన ప్రేమ అందామా లేకపోతే మార్గం చూపించారా? అప్పటికి 3 years పుట్టపర్తిలో చదివాను నేను. ఈ పొరపాటు మనం చేయకూడదండి మళ్ళీ. స్వామి పిలిపించారు. స్వామిని గ్రాంటెడ్గా పొద్దున బస్సులో వచ్చారు కదా అమ్మ నాన్న, పొద్దునైతే పిలువరు స్వామి, సాయంత్రమే పిలుస్తారు ఇంటర్వ్యూ కోసం. నేను పడుకొని ఉన్నాను, సుప్రభాతంకి వెళ్ళలేదు. సంజయ్ సాయన్ వచ్చి తట్టి నాకు, దినకర్, సంజయ్ సాయన్ అప్పుడు వార్డన్ మాకు, దినకర్ స్వామి హ్యాస్ కాల్డ్ యూ టు ది మందిర్. ఉలిక్కి పడలేసాను. పొద్దున పూట పిలిపించడం ఏంటి, నార్మలీ సాయంత్రం పూట పిలిపిస్తారు కదా. కానీ స్నానం లాంటిది ఏదో చేసి తొందరగానే తెల్ల బట్టలు వేసుకొని పరిగెత్తు బుల్లెట్ లాగా వెళ్ళాను. వస్తానే స్వామి, మనం ఏం ప్లాన్ చేసుకున్నా స్వామి ప్లాన్స్ వేరే. వస్తానే స్వామి నన్ను చూసి దర్శనం కోసం బయటకు వచ్చి, ఏం రా లేట్ వస్తావు కదా. లేట్ ఎలాగ వచ్చాను, నేను టైంకే వచ్చాను. ఓకే, స్వామి బయటికి రాలేదు అంత, స్వామి బయటికి రాలేకపోతే నా స్వామికి తెలియదు, నాకంతా తెలిసినట్టు. అప్పటి కూడా జ్ఞానం రాలేదండి. 3 years ఐ నో హీ వాస్ రియల్ గాడ్ ఐ వాస్ డీలింగ్ విత్. ఫైన్. కాదురా, నువ్వు సుప్రభాతానికి వెళ్ళుంటే నీకు తెలిసేది, నువ్వు సుప్రభాతం వెళ్ళలేదు. నేను స్వామి వైపు చూసి, నేను సుప్రభాతం వెళ్ళాను స్వామి అంటున్నా. వెళ్ళలేదు, అబద్ధం. నువ్వు సుప్రభాతం వెళ్ళలేదురా. నేను స్వామి సుప్రభాతం వెళ్ళాను. స్వామి చూసి, వీడు నాకే అబద్ధం చెప్తున్నాడు అంటున్నాడు. ఈ పాత సంస్కారం అండి. అందుకే సాధన అనేది. సాధన చేస్తూ, కానీ అంత పెద్ద పొరపాటు మళ్ళీ మనం చేయకూడదండి. సాక్షాత్ శ్రీమన్నారాయణ మళ్ళీ ఇటువంటి శక్తి మళ్ళీ చూడలేము. కానీ పాత సంస్కారాలు ఎట్లాంటి పనులు చేపిస్తాయి మాతో. స్వామి ఫేస్ చూస్తూ నేను అబద్ధం చెప్తున్నాను స్వామి, నేను లేట్కి వెళ్ళాను స్వామి అని. నువ్వు లేట్గా కూడా వెళ్ళలేదురా అంటే ఆయనకు తెలుసు వీడు పడుకొని ఉన్నారు స్వామి. సంజయ్ సాని సరే అంటే స్వామి ఏమంటారు, కర్మ ఏం చేద్దాం, నువ్వు నా స్టూడెంట్ అయ్యావు. సరే, ఇప్పుడు మీ నాన్న కూడా రాలేదు, పడుకొని ఉన్నారు రూమ్లో. అసంభవం. ఈరోజు పొద్దున్న వచ్చారు, ఇంపాసిబుల్. స్వామి మా ఫాదర్ లైన్లో ఉన్నారు. కన్విన్స్ అయిపోయింది స్వామి చెప్పింది కరెక్ట్గా అవుతుందని. అయినా కానీ వెళ్ళి చూసి రాపో. స్వామి దర్శనం ఇచ్చేసిన తర్వాత నేను అప్పుడు ఇసుకలు ఉండేవి, నేను వెళ్ళి అక్కడ నిలబడి ఇట్లా చూస్తే మా నాన్న కనపడరే. పరిగెత్తుకుంటూ వెళ్ళి నీల్ డౌన్ అయిపోయింది. స్వామి మీ నాన్న రాలేదన్నాను కదా, మీ అమ్మ వచ్చింది అంటే మా అమ్మ ఈయనకు ఎట్లా గుర్తుపడతాడు. మళ్ళీ వేరే ఆలోచన. 3 ఏళ్ళుగా కన్విన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది మైండ్ అంటూ ఎంత, అదే చెప్తున్నాను కదండి, స్వామికి ఎంత దగ్గర వచ్చిన తర్వాత ఈ సాధన లేకపోతే దురాచరణలు వస్తున్నాయి. ఓకే, ఎంతో సాధన చేశాము, ఎంతో త్యాగం చేశాము, ఎన్ని జన్మలు, ఎలాంటి జన్మలు ఎత్తామో, ఈ జన్మలో స్వామి దేవుడని తెలుసుకున్నాం. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పొరపాటు చేస్తున్నామండి. ఎవడో స్వామి నా చెవిలో ఊతున్నాడు, నేను కూడా గోళికాయలు తీస్తున్నా శివలింగం అని, ఇంకేదో నాకు అవన్నీ ప్రచారాలు అనుకుంటూ అటువైపు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఆ పొరపాటు చేయొద్దండి. స్వామికి దగ్గరకు వచ్చాము, అంత పెద్ద మిస్టేక్ మళ్ళీ చేయకూడదు మనం. చాలామందికి అదృష్టం లేదు, ఎవరు దొరికిన అదృష్టం ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరైనా ఈ మన వీక్నెస్, స్వామి పట్ల వీక్నెస్ ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేస్తే దాన్ని లొంగిపోద్దండి. చాలా అట్రాక్షన్స్ ఉంటాయి, చాలా ల్యూరింగ్మెంట్ ఉంటుంది, చాలా ఆకర్షణలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త. స్వామి దించి
ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ మాయ తప్పకుండా ఉంటుంది. ఈ మాయకు లొంగిపోద్దండి. మై రిక్వెస్ట్ టు యూ ఆల్. ఇంత సాధన మీరు ఎంతోమంది సేవాదలు, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్ రైట్ నౌ ఈ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ పీపుల్. వాళ్ళకి ఈ మాయ తప్పకుండా వస్తుంది. ఫైన్, నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటారు. ఫైన్, డోంట్ ఫాల్ టు ల్యూర్మెంట్ ఆఫ్ ఎనీథింగ్. ఇది నేను స్వామికి అబద్ధం చెప్తున్నా. స్వామి సరే మా అమ్మని పిలిపించారు, ఇంకోసారి వెళ్ళి చూడరా అన్నారు. నేను అప్పటికి 3 సార్లు పంపించారు స్వామి. కొంతమంది అయితే జనాల్లో అక్కడ కూర్చొని స్వామి స్వామి సాయిరామ్ వాట్ ఈస్ ద ఫాదర్స్ నేమ్, వీల్ గో కాల్ విచ్ రూమ్ అంటున్నారు. నాకు కూడా తెలియదా, పొద్దున్న వచ్చారు వాళ్ళు. ఇప్పుడు లోపల వచ్చి చూడమంటారు. అక్కడ ఉన్నదే 300 మంది లోచు. ఆయన కనపడాలి కదా, నేను కనిపిస్తుంటే కదా. ఒకడంటే నేను వచ్చానా అంటాడు. నువ్వు ఎట్లా వస్తావు మా ఫాదర్ని పిలిపిస్తే స్వామి? నేను వెళ్ళి స్వామి సర్లేరా లోపల. ఫైన్. తర్వాత చూడండి స్వామి ఎంతోమంది ఇండస్ట్రీస్, ఎంతోమంది మినిస్టర్స్ స్వామి కోసం వెయిట్ చేస్తుంటే నేనేంటి మా నాన్న సోంబేరిగా బాగా పడుకొని ఉంటే రూమ్లో స్వామి చెప్పారు, బాగా అలసిపోయారమ్మా, రాత్రి ప్రయాణం కదా, పడుకొని ఉన్నాడులే శ్రీనివాసు, రేపు మాట్లాడతానులే. నేను అనుకున్నా ఊరి దేవుడు, ఎన్నో జన్మల తపస్య ఈ క్షణం నీ ఇంటర్వ్యూ దొరికింది, మళ్ళా రేపు ఎక్కడ చూస్తావా? ఫైన్. స్వామి మా అమ్మకు ఒక శివలింగం సృష్టించి ఇచ్చారు. ఓకే, శివలింగం ఇచ్చేసి దీన్ని పూజ చేసుకో, నీకు మోకాళ్ళు, మా అమ్మ చెప్పని కూడా లేదు, నీకు మోకాళ్ళు నొప్పి ఉన్నాయి, ఈ తీర్థం తాగు బాగైపోతుంది. సాయంత్రం మా ఫాదర్కి ఇంటర్వ్యూ, నాకు మళ్ళీ రింగ్ సృష్టించి ఇచ్చారు మా ఫాదర్కి, 4 విషయాలు మాట్లాడి. ఫైన్. ఆ రింగ్ శ్రీనివాస్ ఇట్రా మళ్ళీ బుగ్గ మీద చీకొట్టి ఆయన కూడా ప్రేమ చూపించాడండి. నేనైతే ఆయన ఫుల్, ఆయన లక్షణాలు కొంచెం అది వేరే చరిత్రలేండి. ఆయన రింగ్ ఇక్కడ వేస్తే ఈ రింగ్ ఫింగర్ కాకుండా దీనికి వచ్చింది, లిటిల్ ఫింగర్కి. నీ వేళ్ళు కొంచెం లావు ఉన్నాయి కదా, పోన్లే దీన్ని మారుస్తా. మా ఫాదర్ కూడా అదే అనుకున్నా, నేను ఇంకెప్పుడు ఛాన్స్ అయ్యా జీవితంలో ఇంత దగ్గర ఇంకా మళ్ళీ వస్తామో లేమో, ఏం మారుస్తా అది సాని, కానీ ఏదో ఒకటి దీన్నన్నా పూజించుకుంటాం, సంతోషం. మళ్ళీ మరుసటి రోజు స్వామి పిలిపించి, శ్రీనివాస్ ఆ రింగ్ టైట్ ఉంది కదా, నేను తీయమనేసరికి నా గుండె జిల్లు మనది. మళ్ళీ ఒకసారి ఆ రింగులు మార్చిపోవడం, మాయమైపోవడం చూశాను. మా నాన్నకి చెప్పాలనుకున్నా, వద్దు అనుకోండి. స్వామి ఆ రింగ్ తీసుకొని 3 సార్లు ఊది, ఇప్పుడు ఆ వేలుకి వేసుకో, కరెక్ట్గా ఆ వేలుకి ఫిట్ అయిపోయింది. మనమందరం ఒకటే ప్రార్థించాలండి. మీ తరఫు నుంచి కూడా నేను ప్రార్థిస్తున్నా. అనాసాయన మరణం, బినాదాయనీయ జీవనం, దేవి మా కృపాశంభు, భక్తి మా చంచలం. జీవితంలో ముసలోని అయిపోయి నాకు కర్ర కావాల్సి వస్తే స్వామి అది మీరే ఉండాలి, మిమ్మల్ని ఆశ్రయించాలి. కానీ ఈ తల్లిదండ్రులు ఇలాగ ఉండరు, పిల్లల నమ్మకం లేదు. నా కంపానియన్ భార్యాభర్తలు ఎక్కడి వరకు ఉంటారో వాళ్ళు కూడా ఇంకా విసికెత్తిపోతారేమో తెలియదు. కానీ ఎక్కడా డిపెండ్ అవ్వకూడదు స్వామి, నీ సేవ చేసుకుంటాను, నేను నీ మీదే డిపెండ్ అవుతాను, నా భక్తులను ఎప్పుడూ చూసుకుంటాను, మాట ఇచ్చాము కనుక నాతో ఎల్లప్పుడూ ఉండు. చివరి దశలో వీక్ అయిపోయినప్పుడు నువ్వు ఎప్పుడు ఉంటావని నాకు నమ్మకం ఉంది. అనాసాయన మరణం, కళ్ళు మూసేదైతే గ్యారంటీ, కానీ మూసేటప్పుడు నీలోనే కలిసిపోతాను, నీలోనే లీనమైపోతాను, ఇంకో జన్మ ఉండదు, ఉంటే నీతోనే ఉంటుంది, నీ సమకాలీన పుడతాను అన్న హామీ ఇచ్చినట్టయితే ఇంకో జన్మ ఇవ్వు. లేకపోతే ఈ సాధన, ఈ సేవ అంతా దానికి బదులుగా నీలో కలిసిపోయి నీలో నిలమైపోయిన ఒక వరం ఇవ్వు. అనాసాయన మరణం, బినాదాయని జీవనం. ఎవరి మీద డిపెండ్ కాకుండా లాస్ట్ క్షణం వచ్చేటప్పుడు కానీ పాపలో నువ్వు కనిపిస్తూ ఉండాలి, నువ్వు పక్కనే ఉండటం నాకు ధైర్యం ఉండాలి. అదొక ప్రార్థన. ఈ 2 ఉండాలంటే అచంచలమైన భక్తి మీ మీద ఉండే సద్బుద్ధి నాకు ప్రసాదించు స్వామి. ఆ భక్తి కూడా మీరే ఇవ్వాలి. అనాసాయన మరణం, బినాదాయని జీవనం, దేవి మా కృప శంభు, భక్తి మా చంచలం. ఈ ప్రార్థనతో ఆయన మాటలు ఆలకిస్తూ, ఆయన లీలలు వింటూ, ఆయన సేవ చేసుకుంటూ ఉండాలని దృఢ సంకల్పంతో ఈ జీవితం ఆయనకు అంకితం చేయాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ ముగిస్తున్నాను. సాయిరాం.